ఓ పరిశుద్ధుడా, నీ వాక్యంతో మమ్మల్ని బలపరచు. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగునై ఉన్నది రాజు. విడువను నేను ఎడబాయనని చెప్పిన దేవుడు, అభయమునొసగే దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, నీకే స్తోత్రము తండ్రి. దేవా రాజా, ఈ యొక్క రాత్రి వేళలో మమ్మల్ని దర్శించు తండ్రి. ఈ ఆత్మను మాపై కుమ్మరించుము దేవా, కుమ్మరించుము తండ్రి, కుమ్మరించుము నాయన. మా హృదయాలను ఇంకా బద్దలు కొట్టు ప్రభా, మా హృదయాలను ఇంకా మెత్తని చేయి తండ్రి. ఓ దేవా, లోకము నుంచి దూరపరచు దేవా. ఓ నీ సన్నిధిలో మమ్మల్ని ఐక్యపరచు తండ్రి. నీవు లేకుండా మేమేమీ కావు ప్రభా. నీవే లేకపోతే నాయన మేమేమైపోదుమో ప్రభా. దేవా, మమ్మల్ని దర్శించు. దావీదు ఆయన తను ఎక్కడి నుంచి వచ్చాడో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. దేవా, నాయన ఒక దేశానికి రాజుగా భూమి మీద ఎంతో గొప్ప సైన్య నాయన చేతికిచ్చి ఎంతో గొప్ప ఘనతనిచ్చినాను నాయన. తన గొర్రెల దొడ్డిలో నుంచి నువ్వు తీసి నాయనా ప్రజలపై నాయకుడిని చేస్తున్నావని ప్రభా. ఓ నేనయ్యి ఉన్నానని చెప్పట్లేదు, కానీ నువ్వు చేసి ఉన్నావు అని నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు తండ్రి. దేవా, ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృపే ప్రభా. ఇంకా బ్రతికి ఉన్నామంటే నీ కృపే రాజా. తండ్రి, ఈ సాయంకాలమును మమ్మల్ని దర్శించండి. ఓ ప్రభా, మమ్మల్ని బలపరచండి. ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించు దేవా. దేవా, దేవుని ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, మనిషి హృదయమునకు అవి గోచరము కాలేదు అని లేఖనం సెలవిస్తుంది. అయితే తన ఆత్మ ద్వారా వాటిని ఆయన బయలుపరచుచున్నాడు అన్నావు దేవా. నిజమైన ఆయన నిత్యమైన ఒక దేహాన్ని, ఓ అక్షయమైన ఒక దేహాన్ని మా కొరకు అక్కడ నువ్వు నిర్మిస్తున్నందుకు నీకు స్తోత్రము తండ్రి. మా కొరకు నువ్వు నాయన ఓ కట్టుచున్న నూతన యెరూషలేము పట్టణాన్ని బట్టి స్తోత్రము దేవా. ఓ దేవా నాయన, ఓ మా కొరకు నువ్వు నిర్ణయించిన ఆ 1000 ఏళ్ల పాలన బట్టి, ఆ నిత్య మహిమ కలిగిన రాజ్యాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. దేవా దేవా నాయన ప్రభా, ఓ నాయన కాలము అంతులేని అనంతమైన సమయంలో ప్రభా నీ రెక్కల నీడలో నాయన మేము తండ్రి నాయన విశ్రమించాలని, నీ సన్నిధి నుంచి మాకు విశ్రాంతి రావాలని ప్రభా నీ వచ్చి సిలువలో వెల కాల్చినందుకు స్తోత్రము నాయన. నీ విమోచన క్రైదనమును బట్టి స్తోత్రము దేవా. అంతేకాదు కానీ నువ్వు మా కొరకు మధ్యవర్తిగా ఉండి మమ్మల్ని గెలిపిస్తున్నందుకు స్తోత్రము నాయన. ఓ దేవా, మా విజయం కొరకు మమ్మల్ని ప్రయాసపడుచున్నందుకు స్తోత్రము నాయన. ఓ దేవా, మాపై ఇంకా కృప చూపండి, తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడండి. ఓ దేవ, మమ్మల్ని నీ చేతితో పట్టుకోండి ప్రభా. నీ కృపా కనికరం దయచేయమని ఈ రాత్రి వేళలో మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం అలాగే నుంచొని యోధా పత్రికలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న గ్రంథం యోధా పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందు 228 అనుకుంటా, 25, 26, 27, 227 చిట్ట చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథానికి ముందున్న గ్రంథం బైబిల్లో కొత్త నిబంధనలు 11వ వచనం నుంచి చదువుదాం. 11, 12 2 వచనాలు చదువుదాం. 11, 12 యోధా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది ఇందులో. 11, 12 వచనాలు చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలనని బెలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరకు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటువటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెలగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్. స్తోత్రము తండ్రి. వాక్యమై ఉన్న దేవ, చదవబడిన వాక్యాన్ని గ్రహించుటకు
దాన్ని లోతుగా తెలుసుకున్నటకు నీ కృపా కనికరం దయచేయండి. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించి ఈ రాత్రి నాయన మాకు వాక్య జ్ఞానమును లోతైన అనుభవమును ఇంకా నీ వాక్యాన్ని గురించి లోతుగా తెలుసుకునే కృపను దయచేయమని వినివారికి వినబోవారికి నాయన నీ కృప నిమ్మని యేసుక్రీస్తు అని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె అందరూ కూర్చోవచ్చు. నీ ఫోన్లో కనెక్ట్ చేయను వాట్సాప్. సరే, యోధా రాసిన పత్రికలో మరి ఇది ఒకటే పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి గ్రంథం. మరి ఈ యోధా ఎవరో కాదు, మనకు మొదటి వచనంలో చెప్తాడు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా. ఈయన మరియా యోసేపుల యొక్క కుమారుడు, చిన్న కొడుకు. యోసేపుకి మరియమ్మ వారిద్దరు ఏకం కాకమునిపై పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి లోక రక్షకుడిని తీసుకొని వచ్చింది. మరి దేవునికి రక్షకుడిని విమోచకుడిని తీసుకొచ్చిన తర్వాత కూడా వారిద్దరికి పిల్లలు పుట్టారు. పిల్లరా, మరి అందులో ఇద్దరు యాకోబు యోధా. మరి యేసు ప్రభుకి భౌతికంగా కూడా సహోదరుడు యోధా. అంటే ఒకే తల్లికి పుట్టారు, తండ్రులు వేరు. ఆయన దేవుని ఆత్మ ద్వారా పుట్టాడు, ఈయన భౌతికమైన తండ్రికి పుట్టాడు అయినప్పటికీ. సో ఈయన యాకోబు అన్నతను, యాకోబు పత్రిక రాసిన యాకోబు, ఈ యోధా పత్రిక రాస్తున్న యోధా ఇద్దరు సొంత అన్నదమ్ములు. యెరూషలేము సంఘానికి మొదట కాపరి, అపోస్తలులు కొంతకాలం ఉన్నప్పటికీ తర్వాత సంఘానికి కాపరిగా ఉంది యాకోబే. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు అని రాయబడి ఉంటుంది. సో మరియమ్మ కుమారుడు, నిజానికి మరియమ్మకి ఆయనే పెద్ద కుమారుడు అవ్వాలి, ఎందుకంటే యేసు ప్రభుని ఆమె పరిశుద్ధాత్మ ద్వారా కన్యగా ఉండగానే కన్నది. సో ఇక్కడ యాకోబు సహోదరుడైన యోధా. యాకోబు ఏమో పాస్టరు, యోధా ఏమో ఎవాంజలిస్ట్, సువార్థికుడు. సో ఈ యోధా ఒక సువార్థికుడిగా ఆయన రాస్తున్నటువంటి పత్రిక. మరి ఈయన యెరూషలేములోనే ఉండి పరిచర్య చేశాడు. సువార్థికుడిగా ఆయా ఊర్లు తిరుగుతూ సువార్త చేశాడు. ఆ యెరూషలేము సంఘంలో యాకోబు ఒక 10,000 మంది ఉన్న సంఘానికి ఆయన కాపరిగా నడిపించాడు. అక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. ఫిలిప్పు కూడా కొంతకాలం అక్కడి నుంచి అపోస్తలుడుగా సువార్థికుడిగా ఉన్నట్టు మనకు లేఖనం చెప్తుంది. ఈ యూదా కూడా అలాగే ఉన్నాడు. ఇది మరి యూదా ఆయన చాలా జీవితంలో చాలా చివరిలో రాసినటువంటి పత్రికగా ప్రజలు వర్ణిస్తారు. అంటే చాలా ఆల్మోస్ట్ క్రీస్తు శకం 70-80లో, అంటే యెరూషలేము 68 ఆ టైంలో యెరూషలేము చెరగొని పోవటానికి చాలా కొద్ది కాలం ముందు, క్రీస్తు శకం 70లో యెరూషలేము పట్టణం నాశనమైంది. అంత కొంతకాలం ముందు ఈ పత్రిక రాసినట్టుగా చెప్తూ ఉంటారు. సో ఈ పత్రిక ఒకే ఒక అధ్యాయం, కానీ అయినా కూడా దేవుడు తీసుకొచ్చి దీన్ని బైబిల్లో పెట్టాడు. అంటే బైబిల్లో ఏది కారణం లేకుండా ఉండదు. ఒకటి పెట్టారు అంటే అది దేవుడు అవసరం ఉండే పెడతాడు. చాలా దేవుడు నిశ్చయంగా మనకు అది అవసరమనే దాన్ని అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో దేవుడిది మనకు పెట్టాడు అంటే మనం దీన్ని చదవడాలి, దీనిలో మనకు కొన్ని ధ్యానించవలసిన సంగతులు ఉంటాయి. అలాగే ఇందులో కూడా విమోచన కూర్చున్న కొన్ని సంగతులు ఉంటాయి. ఇక్కడ 3వ వచనంలో, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటాడు. అంటే బోధ నిమిత్తం మనం పోరాడాలి, బోధ నిమిత్తం మనం ప్రయాసపడాలి. పిల్లలు, దేవుడు రక్షణ సులువుగానే ఇచ్చాడు. రక్షణ ఉచితమే, కానీ దానికోసం చెల్లించాల్సిన వెల చాలా ఎక్కువ. సో రక్షణ ఉచితమే, కానీ దానికి మనం చెల్లించాల్సిన వెల చాలా ఉన్నతమైంది. సో దేవుడు అందుకనే ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మీకు రాస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు విమోచన పథకంలో క్రైస్తవులు పోరాడాలి, కానీ మనుషులతో కాదు, వ్యక్తులతో కాదు, వ్యవస్థలతో కాదు. దేవుని వాక్య విషయంలో సందర్భం వచ్చినప్పుడు పౌలు అంటాడు, వారికి ఒక్క నిమిషం కూడా మేము లోబట్టడానికి ఒప్పుకోలేదు. కొందరు వచ్చి పౌలుకి మీరు కూడా సున్నతి పొందాల్సిందే అని కూర్చొని చెప్తున్నప్పుడు పౌలు అంటాడు, వారికి ఒక్క నిమిషమైన మేము లోబట్టకు ఒప్పుకోలేదు. బోధ విషయంలో రాజీ పడలేదు. చిన్నపిల్లల వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ప్రభువు ఆయన ఒక మొక్కజొన్న చేలో వెళ్తున్నప్పుడు అపోస్తలు కూర్చొని మొక్కజొన్న కండలు కూర్చొని ఓల్చుకొని తింటూ ఉంటారు. తింటున్నప్పుడు
అప్పుడు వీళ్ళు పరిశీలన సర్దుకాయలు వచ్చి అక్కడ ఉన్నవాళ్ళు, నువ్వు మంచి సేవకుడివి, నేను కరెక్ట్ అంటావు కదా, మరి మీ వాళ్ళు ఎందుకు దొంగతనం చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ప్రభువు తల ఉంచుకొని వెళ్ళిపోలేదు, అలాగే కౌంటర్ ఇచ్చాడు, వాక్యంతో సమాధానం చెప్పాడు. లేఖనములో ఒకడు ఆకలి కొని ఉంటే ఇజ్రాయెల్ దేశ చట్టం ఏంటి, నువ్వు ఒక తోటలోకి వెళ్ళి నీ ఆకలి తీరేంత వరకు తినొచ్చు, కానీ అందులో ఏది పట్టుకొని నువ్వు పోకూడదు. ఆ టమాటో చెట్టు నువ్వు వెళ్ళి అందులో ఆకలి తీర టమాటో తినొచ్చు, కానీ ఒక్క కాయ కూడా పట్టుకొని వెళ్ళకూడదు. పట్టుకొని బయటికి వెళ్తే దొంగతనం. ఆకలి కోసం ఏ పొలంలోనైనా నువ్వు అత్యవసరమైన పరిస్థితుల్లో నువ్వు తినొచ్చు. నేను రోజు పోయి తోటలోనే తింటానంటే అప్పుడు స్టోరీ వేరే ఉంది. నేనేం పని చేసుకోను, నేను ఇలా ఆ తోట ఈ తోట రోజంతా బతికేస్తానంటే ఇక అప్పుడు మనిషిని మనిషిగా కాదు కానీ పశువుగా వర్ణిస్తారు. ఎందుకంటే పశువు అది ఒక తోటలోకి వెళ్ళి అది మేస్తే ఆ నష్టాన్ని పుచ్చుకోవాలి. ఎందుకంటే పశువు అది తోటలోనే తింటుంది, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. అది వెళ్ళిపోయినప్పుడు దాని యజమానుడు పుచ్చుకోవాలి. అది మాట వినందా అయితే దాన్ని కట్టేసి చంపేసేవారు, చంపేసి నాశనం చేసేసి దాని భాగాల్ని ఆ యజమానుడు వీళ్ళు అందరూ కలిసి దాన్ని సేల్స్ చేసే అమౌంట్ ఆ ఓనర్కి ఇస్తారు. అది చట్టం. సో దేవుడు చూడండి, కొన్నిసార్లు వాళ్ళు వచ్చి నువ్వెందుకు ప్రభువుని లాస్ట్కి యోహాను మత్తయి సువార్త లాస్ట్ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు తిరిగి జవాబులు ఇచ్చాడు ఆయన. ఏ కారణం చేత నేను విడాకులు ఇవ్వచ్చు అని క్వశ్చన్ వేస్తారు. ఒక ఆమెకి 7 భర్తలు ఉన్నారు, 7 చనిపోయారు, పరలోకంలోకి వెళ్తే ఎవరు భారీగా ఉంటుందని క్వశ్చన్లో. ఇలా రకరకాల క్వశ్చన్లు వేసినప్పుడు కొన్నిసార్లు ప్రభు క్వశ్చన్తో కూడా జవాబు, వాడికి ఒక ప్రశ్న వేస్తాడు. దావీదు కుమారుడు అని మెస్సైన్ అంటున్నారు, దావీదే ఆయన ప్రభు అన్నాడు. ఒక దావీదుకి ఆయన తండ్రి దేవుడు అయితే మళ్ళీ ఆయనే కొడుకు ఎలా అవుతాడు, ఆయనే తండ్రి ఆయనే కొడుకు ఎలా అవుతాడు అని చెప్పి క్వశ్చన్ వేస్తాడు. వాళ్ళు తిరిగి జవాబు చెప్పలేరు. అంటే లేఖనంలో కొన్నిసార్లు జవాబు చెప్పాల్సి ఉంటుంది, కొన్నిసార్లు సమాధానం ఉండాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఆ బోధన ఎదిరించాల్సి ఉంటుంది. ఎంతో సౌమ్యుడైన ప్రభు కూడా, ఎంతో దీనత్వం కలిగిన దేవుడు కూడా ఆయన కొన్నిసార్లు వాక్యంతో వాళ్ళకి జవాబులు చెప్పాడు, కొన్నిసార్లు సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఆయన్ని అవమానిస్తే తట్టుకున్నాడు, ఆయన ఎన్ని బాధలు పెట్టినా నిందలు మోసిన ఒక్క మాట కూడా అనలేదు. కానీ వాక్యాన్ని వక్రీకరిస్తున్నప్పుడు మాత్రం వాక్యం కోసం నిలబెట్టాడు దేవుడు. అందుకే పరలోకంలో చూస్తే గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నాయని చెప్పి రాయబడి. గొర్రెపిల్ల క్రీస్తే, మరి క్రీస్తు కొమ్ములు ఎందుకు? రక్షించుకోవటానికి. ఇప్పుడు దాని దేహాన్ని గాయపరచడానికి వస్తే ఇక అది ఎంత చేసినా కానీ దాన్ని వెనకపోతే అప్పుడు ఆ గొర్రెపిల్ల పోరాడుతుంది. పొట్టేలు కోపం చాలా వేభత్సంగా ఉంటుంది, అది చాలా సాత్వికమైంది. కానీ ఒకవేళ అది పోరాడిందంటే 120 కిలోలు ఉండే మనిషిని కూడా లేపేసిద్ది అది. అందుకే గొర్రెపిల్ల ఉగ్రత వచ్చిందని చెప్పి రాయబడుతుంది ప్రకటన గ్రంథంలో. ఆయన గొర్రెపిల్ల అసలు అంత ఈజీగా కోపం రాదు, అంత ఈజీగా వేదం రాదు, అంత ఈజీగా ఆవేశం రాదు. అయినా కానీ దేవుని కోపాన్ని రప్పిస్తే ఆ కొంచెం కోపం కూడా ప్రపంచానికి ప్రళయాన్ని తీసుకొస్తుంది. అవును కదా, అది మనం తట్టుకోలేం. ఇక్కడ అందుకనే క్రైస్తవుడు బోధ విషయంలో పోరాడాలి అన్నాడు. పోరాడుతున్నప్పుడు కూడా వ్యక్తుల్ని దూషించొద్దు, వ్యక్తులను అవమానించొద్దు, ఆ సిద్ధాంతాన్ని మాత్రమే ఖండించు. ఇది బైబిల్ చెప్పేది బ్యాలెన్స్. ఇక్కడ ఎలా పోరాడాలి, క్రైస్తవులకి పోరాడాలి అనే ఒక నియమాన్ని గ్రంథంలో దాచాడు. పోరాటం క్రైస్తవుని యొక్క బాధ్యత. చూడండి పిల్లరా, వాగ్దాన భూమి మొత్తాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు, రాసిచ్చాడు, నిబంధన చేశాడు. ఏంటంటే సున్నతి గుర్తు ఈ భూమి మీదే అన్నాడు. సున్నతి దానికి ఒక అర్థం ఉంది, సున్నతి ఉంది అంటే ఆ భూమి వాళ్ళది అని. ఇజ్రాయేలుడు సున్నతి కలిగి ఉన్నాడంటే ఆ భూమికి వెళ్ళిపో, ఆ భూమి నీది అని. ఇది కాదు దాని అర్థం అది. మరి ముస్లిమ్స్ కూడా సున్నతి చేసుకుంటారు, అది డూప్లికేట్ సున్నతి. ఎందుకంటే దానికి వాగ్దానం లేదు, దానికి నిబంధన లేదు. నువ్వు సున్నతి ఎప్పుడు చేయమని చెప్పాడు దేవుడు? 8 దినముల వయస్సు కలిగిన వాడు అన్నాడు. ముస్లిమ్స్ ఎప్పుడు చేస్తారు? 13వ ఏట చేస్తారు. 13వ ఏట ఎందుకు చేస్తారు చెప్పండి? ముస్లిమ్స్ 13వ ఏట సున్నతి చేస్తారు. కారణం ఎవరైనా చెప్పగలరా? బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమై ఉండాలి. వాళ్ళ పుత్రుడు ఎవరు ముస్లిమ్స్కి? ఇష్మాయిల్కి సున్నతి చేసినప్పుడు వయసు ఎంత? 13 ఏళ్ళు. అబ్రహాం 85వ ఏట పిల్లవాడిని కన్నాడు, అంటే 86వ ఏట పుట్టాడు. 99వ ఏట సున్నతి చెప్పాడు. అప్పుడు ఎంత వయసు అయింది? 13 ఏళ్ళు, 13, 14 అరౌండ్ రమారమే. అప్పుడు అతను 13 సంవత్సరముల వయసు కలిగిన వాడు, 14 సంవత్సరాల వయసు కలిగిన వాడు అని ఉంటుంది. అదే ఏజ్లో చేస్తారు ఇప్పటికీ వాళ్ళు. మా ఇష్మాయిల్కి చేసినప్పుడు మా తండ్రి అయిన అబ్రహాం అతనికి 13 ఏళ్ళు.
మేము 13 ఏటో చేస్తాం. అబ్రహాము ఇష్మాయిల్ చేసినప్పుడు 13 ఏళ్ళు, మరి అబ్రహాము చేసుకున్నప్పుడు ఎన్ని ఏళ్ళు? 99 ఏళ్ళు. కాబట్టి వాళ్ళు 99 ఏళ్ళ చేయొచ్చు కదా. ఇష్మాయిల్ కంటే అబ్రహాం గొప్పోడు కదా. కానీ అబ్రహాముకు చెప్పిన మాట ఏంటి? నీ సంతతిలో 8 దినముల వయసు కలిగిన వాడు అన్నాడు. అబ్రహాముకు 99, ఇష్మాయిల్కి 13, అక్కడ ఎలియాజర్కి ఒక 50 60 ఉంటాయి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు చేయించాడు మొదటిసారి. కానీ ఆ తర్వాత ఆజ్ఞ ఏంటి? మీ పిల్లల్లో పుట్టినవాడు 8 దినముల వయసు కలిగిన వాడు అన్నాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట ఒకటి ఉంది, అక్కడ జరిగిన కార్యం ఒకటి ఉంది. ఇప్పుడు ఇష్మాయిల్ 13 ఏళ్ళ వయసులో చెప్పినప్పుడు మళ్ళీ 8 ఏళ్ళ పిల్లడు కాగలడు? ఆయన కాలేడు. అందుకోసం అప్పుడు చేయించాడు. అందుకే నెక్స్ట్ ఇస్సాకు పుట్టగానే 8 దినాలకే చేయించాడు. ప్రతి ఒక్కరు 8 దినాలకే. 8 నిత్యత్వానికి సాదృశ్యం. ఎవరైతే రక్షించబడటానికి జగత్తు పునాది వేయబడక మునిపై నిర్ణయించాడో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందాలంటానికి అది గుర్తుంది. సున్నతి ఉంటే ఆ ఇజ్రాయేలు భూమి వాళ్ళది అని, పరిశుద్ధాత్మను పొందుకుంటే పరలోకం అందని గుర్తు. అందుకే హృదయ సంబంధమైన సున్నతి పరిశుద్ధాత్మ, శరీర సంబంధమైన సున్నతి ఆ వాగ్దాన భూమికి స్వాస్థ్యంగా ఉంది. సేమ్ ఇదే పిల్లల మనకు బాప్తిస్వం కూడా ప్రభు పైకి వెళ్ళిపోతా చెప్పింది ఏమని? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకిమని. ఆ నామం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అపోస్తలు ఏ నామంలో ఇచ్చారు? అపోస్తలకు మొత్తంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే ఇచ్చారు. ఈ నామం తప్ప మరి ఏ నామం లేదు. ఆ ప్రభు చెప్పాడుగా తండ్రి కుమారుని, ఇప్పటికి అదే ఇస్తారు. దాని మీనింగ్ ఏంటో గుర్తుపట్టరు. వాళ్ళు కూడా దేవుడి మీనింగ్ గుర్తుపట్టకుండా సున్నతి ఇస్తున్నారు. అందుకని వాళ్ళకి వాగ్దాన భూమి లేదు. వాళ్ళకి సున్నతి ఉండొచ్చు, కానీ వాగ్దాన భూమి లేదు. ఎందుకు? సున్నతి ఒక నిబంధన. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళకి సున్నతితో నిబంధన ఇచ్చాడు అబ్రహాంకి. ఈ భూమి నీదే అన్నాడు, కానీ ఫ్రీగా ఇవ్వలా. ఇది ఫ్రీయే అన్నాడు, కానీ వాళ్ళు పోరాడి గెలుచుకోవాలి ప్రతి అడుగు. అందుకని యాకోబు ఈ భూమి ఎప్పుడు మాదైద్ది అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడు, కత్తితో ఈ భూమిని మీరు గెలుచుకుంటారు అని. యాకోబు తన 12 మంది పిల్లలకి ఆశీర్వదించేటప్పుడు ఆదికాండం 48-49 అధ్యాయాల్లో అక్కడ ఈ యాకోబు పిల్లలారా రండి, అంత్య దినాల్లో మీకు ఏం జరగబోతుందో చెప్తాను, మీరు ఆ భూమిలో ఎవరెవరు ఎక్కడుంటారో చెప్తాను అంటాడు. ఆషేరు, నువ్వు తైలంలో పెట్రోల్ ఉన్న చోట, నూనె ఉన్న చోట నువ్వు ఉంటావు. గాదు, నువ్వు సముద్రం ఒడ్డున నివసిస్తావు. ఇదిగో యూదా, నీది రాజదండం, నువ్వు సింహం లేక కొండల్లో ఉంటావు. ఎక్కడెక్కడ ఏ భూముల్లో ఉంటారో చెప్పుకుంటా వచ్చాడు. ఆ ల్యాండ్లో ఎవరు ఏ భూముల్లో ఉండబోతారో అన్నాడు. చెప్పి చివర్లో అంటాడు, ఇది నేను కత్తితోనూ నా వెంటితోనూ నేను దీన్ని సంపాదించుకున్నాను అంటాడు. భూమి ఫ్రీగానే ఇచ్చాడు, కానీ ప్రతి అడుగుకి వాళ్ళు పోరాడాలి. అలాగే బైబిల్లోని ఈ 600 పైచిలకు వాగ్దానాలన్నీ మనయే. ఆ భూమి అంతా వాళ్ళదే, కానీ ప్రతి అడుగుకి పోరాడాలి. స్వస్థత నీదే, సంతోషం నీదే, శాంతి నీదే, ఆశీర్వాదం నీదే, నెమ్మది నీదే, అభివృద్ధి నీదే, అన్నీ నీ వాగ్దానాలు నీకే. కానీ వాటిని నువ్వు పోరాడి గెలుచుకోవాలి. ఈ గ్రంథంలో క్రైస్తవుడు ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా వాగ్దానాల్ని పోరాడి గెలుచుకోవాలి అని తీసుకొస్తున్నాడు. ఈ విషయాన్ని ఇక్కడ దాస్తున్నాడు. అందుకని పిల్లల ప్రార్థన, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడంలో ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధం. ఎప్పుడైతే ప్రార్థన సన్నగిల్లిపోయిద్దో, ప్రార్థన శక్తిహీనమైపోయిద్దో మనం ఏమి గెలుచుకోలేం పిల్లలు. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఇక్కడ నాకు నచ్చిన అంశం 3వ వచనంలో ఇక్కడ చూడండి, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని మేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. నేను రక్షణ గురించి లోతైన వాక్యాలు మీకు చెప్దాం అనుకున్నాను, కానీ మీకు బోధ కోసం పోరాడమని చెప్పాల్సి వచ్చింది అంటున్నాడు. అంటే ఆయన ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ ఒకటి చెప్తున్నాడు. పొద్దున కూడా చెప్పాను అనమాట. ఒకళ్ళ ఇంటికి వచ్చారు, అరే నువ్వు సడన్గా వచ్చావు, నీకు చక్కగా చికెన్ అది వండి పెడదాం అనుకున్నాను, కానీ ఇదిగో ఇది పెట్టాల్సి వచ్చింది. అంటే నువ్వు ఒకటి చేద్దాం అనుకున్నావు, అది చేయలేక ఇంకోటి చేయాల్సి వస్తుంది అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి. ఈ ఇంటికి ఇది వేద్దాం అనుకున్నానండి, కానీ అప్పుడు ఇది వేయాల్సి వచ్చింది. అంటే డబ్బులు లేవో, పరిస్థితి సరిపోలేదో, ఏదో అవసరం ఉంది, ఏదో లోపం వల్ల ఇది చేయాల్సి వస్తుంది. ఇక్కడ సంఘము ప్రతి దురాత్మను కనుక గుర్తుపట్టగలిగి ఉంటే
ప్రతి అబద్ధ బోధన కనుక గుర్తుపట్టగలిగి ఉంటే, ప్రతి మోసాన్ని కనుక గుర్తుపట్టగలిగి ఉండుంటే దేవుడు లోతైన మర్మాల్లో తీసుకెళ్ళిపోయి ఉండేవాడు. వాళ్ళని గుర్తుపట్టలేకపోయారు కనుక మర్మాలు పక్కన పెట్టి, లోతైన వాక్యాలు పక్కన పెట్టి, ముందు ప్రతి అబద్ధ బోధని, దురాత్మల్ని, వాక్య విరోధమైన వాటిని ఎలా గుర్తుపట్టాలో మీకు చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు పిల్లర్. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వస్తాడు. అంటే నేను ఈరోజు ఈ దొంగ మెట్టలు అనే అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆదివారం ఆల్రెడీ మనం ఇంటిని కూర్చుని ఆసక్తిని భక్షించుచున్నదనే వాక్యాన్ని ధ్యానించాం. ఆ వాక్యంలో దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ యెరూషలేము ఆలయంలోకి వచ్చి అక్కడ ఆలయంలో వ్యాపారం చేయుచున్న వారిని చూసి ప్రభు అక్కడ ఏమన్నాడు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి తాళ్ళతో కొట్టేసి అన్ని చేసిన తర్వాత ఆలయంలోకి వచ్చి వీళ్ళు వ్యాపారం చేస్తున్నారని ఉండొచ్చు, వీళ్ళు సరిగా బతకట్లేదని ఉండొచ్చు, వీళ్ళు స్వనీతి పరులని ఉండొచ్చు, కానీ దేవుడు వీళ్ళందరూ సేవకులు దొంగలు అన్నాడు. ఎందుకు దొంగలు అన్నాడో మనం ఆదివారం ధ్యానించాం. వాళ్ళు మామూలు దొంగలు కాదు. అవునా, చూసాం కదా. ఎవడైనా చిన్న చిన్న వాటిని దొంగతనం చేస్తారు, వాళ్ళు దేవుడి దగ్గర దొంగతనం చేస్తున్నారట. దేవుడి దగ్గర దశంభాగాలను కాదు, ఆటలో న్యాయంగానే ఉన్నారు. ప్రజలకు నేర్పిస్తున్నారు, వాళ్ళు కూడా దశంభాగాలు కడుతున్నారు, న్యాయంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం దొంగలు ఇచ్చారు బైబిల్లో చూసాం. ఏం దొంగలు ఇచ్చారంటే పదటకాలు దేవుడి రాజ్య తాళపు చెవులు లేపేశారంట. దేవుడు రాజ్య తాళపు చెవులే, అసలు ఆయన వచ్చిందే రాజ్యాని కోసం. ఆ రాజ్యపు తాళపు చెవులు దొంగిలించిందని చెప్పి రాయబడింది. మీరు దేవుని రాజ్యపు తాళపు చెవులు పట్టుకొని పోయిరి, ఎత్తుకొని పోయిరి అన్నాడు. ఒక స్వార్థ చూసాం మనం. దేవుడు రాజ్యపు తాళపు చెవులు లేపేసి వాళ్ళు వెళ్ళటం లేదు, ప్రజల్ని రానివ్వట్లేదు. తర్వాత విశ్వాసాన్ని దొంగిలించారని చెప్పి చూసాం. దేవుని సరళతను, సామాన్యతను వాళ్ళు చెరిపారని చూసాం 2 కొరింథీ 11వ అధ్యాయం. అలాగే పరిశుద్ధతను గురించిన బోధన దొంగిలించారు. చాలా అందుకని అబద్ధ బోధ మన విశ్వాసాన్ని దొంగిలించేస్తుంది, మన పరిశుద్ధతను దొంగిలించేస్తుంది, క్రీస్తుని గురించిన మన అవగాహన దొంగిలించేస్తుంది. అందుకని పౌలు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చెప్పి రాయాల్సి వచ్చింది. మనం ఆదివారం దాన్ని ధ్యానించుకున్నాం. అందులో లోతుగా ధ్యానించుకోవాల్సిన మరికొన్ని అంశాలు విపిలారు. సో అందులో మనం ధ్యానించుకోవాల్సిన అంశాల్లో ఇక్కడ చదువుదాం ఒకసారి. 11వ వచనం, 12వ వచనం. ఇక్కడ సేవకుల్ని ఇక్కడ వర్ణిస్తూ, వీళ్ళు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. కొంతమంది అబద్ధ సేవకుల గురించి ఇక్కడ వివరిస్తాడు. అబద్ధ బోధని, అబద్ధ సేవకుల్ని మీరు గుర్తుపట్టాలి, అబద్ధ బోధన ఎదిరించాలి, అబద్ధ బోధనను తరిమి కొట్టాలి, మీరు సత్యంలో నిలబడాలి. ఎటువంటి అబద్ధ ప్రభావం మీ మీద రాకూడదు. ఎందుకంటే అవ్వ యొక్క విశ్వాసాన్ని దొంగిలించాడు, అవ్వకు దేవుని మీద అవగాహన దొంగిలించాడు. మొట్టమొదట భూమి మీద జరిగిన మొట్టమొదటి దొంగతనం ఎవరు చేశారంటే భూమి మీద సాతానుగాడు, నాకాశలో నుండి. ఎక్కడ అవ్వలో నుండి దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని దొంగిలించాడు. మీరు పండు తిందులు నిత్యంగా చచ్చిపోతారన్నాడు దేవుడు. చావనే చావరు అని వాడు గట్టిగా చెప్పాడు. ఆమెకున్న విశ్వాసాన్ని దొంగిలించేస్తున్నాడు చూడండి. అవునా? ఎలాగ తర్వాత దేవుడు, మీరు ఆ పండు తింటే, ఆ పాపం చేస్తే మీరు దేవుళ్ళ వలె ఉంటారన్నాడు. అక్కడ యూ విల్ బి లైక్ గాడ్స్. దేవుడు ఒక్కడైతురా, ఒక్కడు కదా. సాతాను అమ్మకేం చెప్పాడు, నీవు దేవుళ్ళ వలె ఉంటావు అన్నాడు. అంటే ఒకటి కంటే ఎక్కువ దేవుడు నన్ను భూమి మీద మొట్టమొదటి ప్రసంగం చేసింది ఎవరు? సాతానే. నాకాశులో నుండి, సర్పమనబడిన నాకాశు అనే వ్యక్తిలో నుండి ప్రసంగం చేశాడు. అంటే చూడండి, ఆమెకు దేవుని మీద ఉన్న అవగాహన దొంగిలించాడు, ఆమె విశ్వాసాన్ని దొంగిలించాడు. 2, దేవుడు నువ్వు అనుకునే అంత స్ట్రిక్ట్ ఏం కాదు, అంత కఠినుడేం కాదు. కొంచెం మేకప్ వేసుకుంటే ఏమండు, కొంచెం ఈ పాపం చేస్తే ఏమండు, కొంచెం ఆభరణాలు పెట్టుకుంటే ఏమండు, కొంచెం లైట్గా మనం ఈ పాపం చేస్తే ఏమండు అని పాపాన్ని అనుమతిచ్చే ప్రసంగాలు స్టార్ట్ చేసింది కూడా అక్కడ సాతానే. ఈ కొంచెం పాపాన్ని ఏమండు, ఈ కొంచెం పాపం ఏమండు, ఈ కొంచెం ఏమండు. మొన్న చెప్పాను కదా, హైదరాబాద్లో ఒక సేవకుడు బోర్డు మీద మితిమీరిన అలంకరణ ప్రమాదం, మితిమీరిన రంగులు ప్రమాదం, మితిమీరిన వ్యసనం ప్రమాదం. అంటే కొంచెం దాగొచ్చు అనమాట అని చెప్పేది విశ్వాసులకి. పెద్ద సేవకుడు అలా ఉంటుంది పిల్లలు. అది పట్టుకొని రోమన్ క్యాథలిక్ చర్చిలో మందు లైసెన్స్, అక్కడ పాస్టర్లు మందు తాగొచ్చు అంటారు. బాప్టిస్ట్ చర్చిలో, సిఎస్ఐ చర్చిలో పాస్టర్లు మందు తాగొచ్చు. ఎందుకంటే పౌలు అంటాడు తిమోతికి, నీవు పద్దాకల జ్యూసులే తాగక నీ కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగు అంటాడు. ఇంగ్లీష్లో సమస్య ఏంటంటే
ఇంగ్లీష్లో దానికి వైన్ అని రాశాడు. వైనుల్లో 2 రకాల వైన్లు ఉన్నాయి. మత్తుని ఇలా ప్రమాదాన్ని కలగజేయని రెడ్ వైన్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే మనిషిని మత్తువాడిని చేసే మందు షాపులు, వైన్ షాపులో దొరికే వైన్ కూడా ఉంటుంది. దాన్ని వైనే అంటాడు, దీన్ని వైనే అంటాడు. ఉదాహరణ పిల్లారా, ఆయిల్ అన్నాం. పెట్రోల్ని ఆయిలే అంటారు, ఇంట్లో వాడే నూనెని ఆయిలే అంటారు. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో ముఖ్యం. నువ్వు అరే బండిలోకి వచ్చి ఆయిల్ పోయిరా అంటే వాడు ఇంట్లోకి వెళ్ళి శనగ నూనె, కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఆయిల్లో దానిలో పోస్తే ఎలా ఉంటుంది పిల్లారా? ఆయిల్ అనే పదం వాడాడు, కానీ అక్కడ ఏ ఉద్దేశంతో వాడుతున్నాడు? అక్కడ వైన్ తీసుకో అన్నాడు. ఏ వైన్ని? యాక్చువల్గా మెడికల్గా యూజ్ చేసే వైన్ ఏదైతే ఉంటుందో ఇది మత్తును తీసుకొచ్చే వైన్ కాదు. మనకి ద్రాక్షతో చేస్తారు ఈ వైన్ని, ద్రాక్షతో పాటు నేరేడు పళ్ళతో చేస్తారు ఈ వైన్ని, ఇలా కొన్ని రకాల పండ్లతో చేస్తారు. ఇది మెడికల్ పర్పస్కి వాడే వైన్. ఆయన దాన్ని తీసుకోమంటే వీళ్ళు ఆ మాటను పట్టుకొని, చూసావా దేవుడే ఆల్కహాల్ పుచ్చుకోమన్నాడు. హైదరాబాదులో ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఒక సంఘం, ఒక సహవాసం, సరే సహవాసం పేరు ఏందన్నది పక్కన పెడదాంలే, ఎందుకంటే ఆ సంఘ బోధ అయి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఆయన చూసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే, ఏమండి మీకు కడుపులో ప్రాబ్లం ఎన్ని ఉన్నాయి, ఇది తగ్గాలంటే రోజుకు ఒక 60 ml వేసుకోవాలని చెప్పి డాక్టర్ గారు చెప్పాడట. ఆయన పాస్టరు ప్లస్ బయట పెద్ద సేవకుడు, బ్రదరన్ సంఘంలో ఇండియాలో సేవకుల్లో ఒక పెద్ద సేవకుడు ఆయన మా పాస్టర్ గారు ఏలియా గారి దగ్గరికి వచ్చి, అన్న డాక్టర్ రోజు ఒక 60 వేసుకోమన్నాడు, మరి బైబిల్లో కడుపు జబ్బు నిమిత్తం వేసుకోమని దేవుడు కూడా చెప్తున్నాడు, ఇది చేద్దాం అనుకున్నా కానీ చేసే ముందు ఒకసారి నీ సలహా కోసం వచ్చానన్నా అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పాపం ఎంతో బైబిల్ ధ్యానిస్తారు చూడండి. ఆ చర్చ అలా ఉండకపోయి ఉండొచ్చు, ఆ చర్చ బోధ అయ్యి ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి పర్సనల్గా అలా వచ్చాడు. నాకు చాలా బాధేసింది. ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఆయన కలిశాను. ఏంటన్నా మరి డాక్టర్ గారు చెప్పింది చేస్తానంటే, ముందుగా తమ్ముడు చేయకపోతే ఎట్టా? చూడు పిల్లారా, పాపం ఎవరి రూపంలోనైనా రాని, పాపం పాపమే. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక ఆయన సిగరెట్లు స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశామంటే బాగా ఫుల్గా లావుగా ఉంటాడు. ఎవరో చెప్పాడు సిగరెట్లు తాగితే సన్నబడతారని. సన్నబట్ట కోసం సిగరెట్లు స్టార్ట్ చేశాడు. తాగి 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 అలవాటయ్యి ఊపిరితిత్తులన్నీ పోయి ఆస్తమాలు, బ్రాంకి ఎక్టసిస్లు వచ్చి చాలా రిస్క్లో పడ్డాడు. స్లిమ్గా అవుతావు, షార్ట్ అవుతావు. సాతాను మంచి చెడుల్లో మంచి, అందులో ఉన్న మంచే చెప్తాడు, దానివల్ల వచ్చే చెడు చెప్పడు. అది బాధలో ఉంటే కొంచెం పెగ్గేసుకోరా బాధ పోయిద్ది అంటాడు. బాధ పోయిద్ది, అందులో వచ్చే మంచే కావచ్చు, తాత్కాలికంగా బాధ పోయిద్ది, అంతకంటే పెద్ద బాధ వచ్చేదాడు. దానికి బానిస అయిపోయి జీవితంలో ఒక వ్యసనానికి గురైపోయి ఇంట్లో సమాధానం కోల్పోయి, సంతోషాన్ని కోల్పోయి, ఆనందాన్ని కోల్పోయి, అతనుకున్న మంచి పేరును కోల్పోయి, ఒక విచక్షణ కూడా కోల్పోయి పశువులు తయారవుతాడు. ఆ చెడు చెప్పడు, అందులో పైకి కనిపించే మంచే చెప్తారు. వాక్యాన్ని ఎందుకని పిల్లరా, బోధ దుర్బోధ ఏ రూట్లో ఎవరి నుంచి వచ్చినా మనం వ్యతిరేకించాలి. మన నుంచే కావచ్చు, మన పక్కన వాళ్ళ నుంచే కావచ్చు, మన కుటుంబం నుంచే కావచ్చు, బయట నుంచే కావచ్చు, లేకపోతే లోకస్తులు బయట ఉన్న సంఘాల నుంచే కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా మనము అబద్ధాలు వ్యతిరేకించాలి, మనిషిని కాదు. ఎందుకంటే వ్యక్తులు మంచి వాళ్ళే, వాళ్ళ ద్వారా పనిచేసే సాతాను యొక్క చూడండి. ఒకనొక టైంలో ప్రభు నేను చనిపోతున్నానని చెప్పాడు. అంతకు మునిపే పేతురుని అడుగుతాడు, పేతురు నేను ఎవరని జనాలు చెప్పుకుంటున్నామని. కొందరు యెషయా అని, కొందరు ప్రవక్త అని, కొందరు ఇర్మియా అని, కొందరు బాప్తిస్మిచ్చి యోహాన్ అని, ఏలియా అని చెప్పుకుంటారు. నువ్వెవరు అంటే, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు, నువ్వు మానవ రూపంలో వచ్చిన దేవుడివి అని అంటాడు. అప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నువ్వు బాగా చెప్పావు పేతురు, కాబట్టి పరలోక రాజ్యపు తాళాలు నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. చాలా బాగుంది, సంతోషంగా ఉన్నాడు. ఆనందంలో గంతులేస్తున్న టైంలో, పేతురు నీకు విషయం చెప్తున్నాను, కొద్ది రోజులు నేను చచ్చిపోతాను, మళ్ళీ 3 రోజులు లెగుస్తాను అన్నాడు. వెంటనే పేతురు, ఊరుకో ప్రభువా, నువ్వు చచ్చిపోవటం ఏంటి, అలా మాట్లాడద్దు, ఇది నువ్వు దూరమగును గాక, ఇలాంటి మాట నీ నుంచి రాకుండాను గాక అని ప్రభువుని గద్దిస్తున్నాడట. ఎంతో ప్రేమతో చెప్తున్నాడు. ఎందుకంటే యేసుప్రభు వయసు 33 ఏళ్ళే చూడడానికి.
పేతురు పెద్దోడు ప్రభు కన్నా కూడా భౌతికంగా వయసులో హిస్టారికల్గా. అక్కడ ప్రభు కంటే చిన్నవాళ్ళు ఎక్కువ, మెజారిటీ పర్సన్స్ కొంచెం పెద్దవాళ్ళు, ఆ వయసులో వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు. చిన్నవాడు యోహాను ఒక్కడే. యోహాను చాలా యవ్వనస్తుడు అందరికంటే. పేతురు కొంచెం అందరిలో కొంచెం పెద్దోడు, వయసు రీతిగా కూడా కొంచెం పెద్దోడు. కాబట్టి ప్రభువుని ఆయన మానవ రీతిగా మానవ ప్రేమతో, నువ్వు చచ్చిపోవడం ఏంటి ప్రభు, ఊరుకటండి మాటలని చెప్పి గద్దిస్తున్నాడు. అది ఎంతో ప్రేమగా ఉంది, మానవ రీతిగా ఉంది. కానీ ప్రభువు చూసి గుర్తుపట్టి ఏమన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అంటే మానవ ప్రేమలో నుంచి పనిచేసే సాతాను గుర్తుపట్టాడు. ఈ వాక్యాన్ని నమ్మే సంఘం ఉంది. స్త్రీ బోధ తప్పు అని సంఘాలు, ఒక హెబ్రోను సంఘం, ఒక బ్రదరన్ సంఘం, ఇక అపోస్తల బోధన నమ్మే కొన్ని సంఘాలు, ఇట్లాంటి సంఘాలే నమ్ముతాయి. ఒక పాస్టర్ గారు చనిపోతే హైదరాబాదులో ఆ సంఘం ఉంది, చర్చి ఉంది, అంతా బాగుంది. పాస్టర్ గారు చనిపోయాడు, స్త్రీలు బోధించకూడదు నాకు తెలుసు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి, సంఘం పరిస్థితి ఏంటి? ఆవిడ ఆ పరిస్థితుల్లో మెల్లమెల్లగా అధికారం తన చేతిలో తీసుకోవడం స్టార్ట్ చేసి, అందరూ ఆవిడనే అంటారు, అమ్మ మరి అయ్యగారు చనిపోయారు, నువ్వే ఎవరో ఒకరిని పాస్టర్ని పిలువు, ఎవరో ఒకరిని పిలిచి వాక్యం చెప్పించు. ఆమె నిర్ణయం చేసుకునేది, వీళ్ళొచ్చి వాక్యం చెప్పాలి, వీళ్ళొచ్చి వాక్యం చెప్పాలి, వీళ్ళొచ్చి వాక్యం చెప్పాలి. అలా స్టార్ట్ అయింది. ఇస్సాబాబాని కూడా తీసుకెళ్ళి ఒకసారి ఆ చర్చి దగ్గరికి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చర్చి దగ్గరికి వెళ్తే ఇక్కడ పాస్టర్ ఎవరంటే పాస్టర్ లేరన్నారు. పాస్టర్ తర్వాత సంఘం అధికారం ఎవరికి ఉంటుంది? సంఘ పెద్దలకి, అంతేనా? వాళ్ళకి సంఘాన్ని ఇచ్చాడు. ఇక్కడ పెద్దలు ఎవరు, ఏం మాట్లాడదాం అంటే పెద్దలు ఎవరు లేరండి, అమ్మగారు అన్నీ చూసుకుంటారు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మగారు చూసుకోవటం ఏంటి? మెల్లమెల్లగా ఎక్కడేం చేద్దాం పిల్లలు చూడండి. మానవ ప్రేమలో పెద్దలు ఉంటే వాళ్ళు తీసుకుంటారేమో, మరొకరు ఉంటే మరొకరు చేస్తారేమోనని అందరూ వచ్చి ఆమె డైరెక్ట్గా వచ్చి వాక్యం అయితే చెప్పలేదు. ఆమెకు నచ్చని వాక్యం వస్తే ఆ పాస్టర్ని మార్చేసింది. ఎవరు రావాలో ఆమె నిర్ణయించింది. కానుకల డబ్బులన్నీ మేనేజ్ చేసేది ఆవిడే. ఇండైరెక్ట్గా పాస్టరా కాదా? ఒక బలిపీఠం ఎక్కి వాక్యం చెప్పట్లేదు అంతే, మొత్తం పని ఆమె చేస్తుంది. ఆవిడ ప్రేమతోనే చేస్తాం, బాధ్యతతోనే చేస్తుంది. అయినా మానవ ప్రేమలో నుంచి సాతాను పనిచేస్తుంది అక్కడ. అలా బోల్డ్ సంఘాలు ఉన్నాయి. మనకు తెలిసిన వర్తమాన సంఘాల్లోనే బోల్డ్ సంఘాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ సంఘాల్లో ఉన్నాయి. మొన్న ఒక పాస్టర్ గారు హైదరాబాద్లో చనిపోతే వారి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అసలు నాకు సంతోషం వేసి, అక్కడున్న సిస్టరు ఆవిడ మాట్లాడటానికి కూడా, సంఘం దేవుంది, దేవుడు ఎవరిని పంపించుకుంటాడు, ఎవరు నడిపించుకుంటాడో మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన సేవకుని పంపించుకొని ఆయనే నడిపించుకుంటాడు, ప్రాణం పెట్టింది ప్రభు. అంత చిన్న విషయం కాదు పిల్లలు. ఒక చర్చి కట్టి సంఘాన్ని నిర్మించి ఎస్టాబ్లిష్ చేసినాక సేవకుడు సడన్గా చనిపోతే దేవుడు ఎవరినో పంపించి సంఘాన్ని నడిపిస్తాడు, ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఒడిచిపెట్టడు అని ఆ సేవకుని పంపించు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంతసేపు ఆ ఊరుకోళ్ళు ఫోన్ చేసి, అయ్యగారు వీళ్ళని పంపండి, నచ్చితే కంటిన్యూ చేస్తాం, లేకపోతే కాదని చెప్పడం ఎంత ఈజీ. అవునా? గొప్ప విషయం. అక్కడే మానవ ప్రేమలో నుంచి సాతాను చాలా సులువుగా వస్తాడు. అందుకని మనం అబద్ధం ఏ రూట్లో వస్తున్నా, శత్రు దాడి ఏ రూట్లో వస్తున్నా మనం దాన్ని గుర్తుపట్టగలగాలి. అది మనలో నుంచే పనిచేస్తున్నా, మన కుటుంబంలో నుంచి, మన రక్త సంబంధికుల్లో నుంచి, లేకపోతే మన సంఘస్థుల్లో నుంచి, లేకపోతే ఏ రూట్లో పనిచేస్తున్నా సాతాను మనం గుర్తుపట్టాలి, ప్రభువుకి అవకాశం ఇవ్వాలి. ప్రభువా, నువ్వు దేవుడివి, నువ్వు రక్షకుడివి, నువ్వు రంగం మీదకు రా, ప్రాణం పెట్టింది నీవని దేవుని రంగం మీదకు రప్పించాలి. ఆమేన్. కొన్నిసార్లు మనల్ని కూడా ఒక విశ్వాసి సేవకుడు స్థానించుకుని ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు విచిత్రం ఏంటంటే, ఒక చోట వాక్యం చెప్పడం ఒక పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారితో పాటు ఒక ఆయన కూడా పోతాడు. ఆయన సగం దూరం వచ్చి నాకు పాస్టర్ గారు, బ్రదరు నువ్వు వెళ్ళాడు పాటలు పాడుతూ ఉండు, నేను కొంచెం మధ్యలో ఈ చిన్న ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళకి ప్రార్థన చేసి వస్తానని కలిసి పంపించాడు. ఆయన వెళ్ళి పాటలు పాడాడు. ఆలో పాస్టర్ గారు వచ్చారు. బాగా పాడుతున్నాడని తెలిసి ఆయన పాటలకు ప్రేరేపించాడు. విశ్వాసే, ఇంకా సేవకునిగా ప్రతిష్ఠ కూడా జరగలేదు. ఒకరోజు ఆయన పాస్టర్ గారు కొంచెం లేట్ అయింది బ్రదర్, వాక్యం చెప్పు అన్నాడు. వాక్యం కూడా చెప్తున్నాడు, బాగానే చెప్పాడులే అన్నాడు. ఆయన పర్లేదు, నేను పాటలు పాడుతున్నాను, నేను ఆదరణ చెప్పిస్తున్నాను, నేను వాక్యం చెప్తున్నాను, బాగుంది అని. ఒకరోజు పాస్టర్ గారు లేట్ అయితే ఆ రోజు ఆ పిల్లోడు ప్రతిష్ఠ కార్యక్రమం ఉందట.
జరిగిన సంఘటనే. ఎలాగ పాటలు మీరే పాడుతున్నారు, వాక్యం మీరే చెప్తున్నారు, ఈ పిల్లవాడు కూడా మీరే ప్రతిష్ఠ చేసాడంటే బేబీ డెడికేషన్ అంటారు కదా. అంటే అన్నీ చేస్తారు, ఇది మాత్రం తక్కువ అని చెప్పేసి బేబీ డెడికేషన్ కూడా చేశాడు. బాధ ఏంది, ఆ పాస్టర్ గారు కూడా ఏమనలేదు ఆయన. దావీదు అదోన్యా తనను తాను రాజును చేసుకోండి అంటే దావీదు చూసి చూడకుండా వదిలేసినట్టు, బ్రదర్ కొంచెం జాగ్రత్తగా ఉండు బ్రదర్ అన్నాడు, కానీ ఇంకేం చెప్పలేదు. డెడికేషన్ చేసేది ఎవరు? సేవకులు. ఆయనకి సేవకునిగా ఇంకా ఆర్డినేషన్ జరగలేదు, సేవ ప్రతిష్ఠ జరగలేదు, ప్రాస్త నిక్షేపణ జరగలేదు. ఈయన ఇస్తున్నాడు, ఆయన ఏమనలేదు, ఈయన పర్లేదు అనుకున్నాడు. సేమ్ అదే స్టోరీ రిపీట్ అయింది. ఒకళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి, బాంబే నుంచి అక్కడికి వెళ్ళడానికి ట్రైను ఒక 4 గంటల ప్రయాణం. ఈయన మధ్యలో అక్కడికి పాగిపోవడం కాదు, ఆ రోజు ఆగిపోయాడు పూర్తిగా. అక్కడికి వెళ్ళిపోయినాక అయ్యగారు కొత్తగా రక్షించబడ్డారు, బాప్తిస్మం కావాలన్నారు ఫోన్లో. ఆయన సరే నేను వచ్చి నాకు ఇస్తాను అన్నాడు. ఆలోపు బ్రదర్ అంటాడు, రేపు నేను చచ్చిపోతే నా ఆత్మరక్షణ ఎవరు, నాకు ఈరోజు బాప్తిస్మం కావాలన్నాడు. ఇవ్వటానికి అక్కడ సేవకులు ఎవరూ లేరు, ఈయనకి ఆర్డినేషన్ జరగలేదు. నేను వాక్యం చెప్పాను, నేను బోధించాను, నేను బాప్తిస్మం ఇస్తే తప్పేంటని బాప్తిస్మం కూడా ఇచ్చేసాడు. సేవకునికి ఆటకి హస్తనిక్షేపణ కూడా జరగలేదు. అంటాడు అపోస్తులు కూడా వారి మీద హస్తనిక్షేపణ చేసి సేవకులకు ప్రతిష్ఠించారని రాయబడింది. తెలియకుండా ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా దూరం వెళ్ళాడనుకోండి, వేరే విషయం. తొందరపడి నడుచువాడు దారి తప్పునని రాయబడుతుంది. చూడండి, మనం ఏ స్పిరిట్ పనిచేస్తున్నా గుర్తుపట్టాలి. ఇక్కడ పౌలు కొన్ని స్పిరిట్లు ఎలా పనిచేస్తూ వివరిస్తాడు ఈ గ్రంథంలో. చెప్తూనే వాళ్ళ స్వభావాలు వ్యక్తపరుస్తారు. చూడండి, ఒక మనిషి గమనించండి, పనిలో అతను చూడండి, దేవుని పనిలో చూడండి. భౌతికమైన పనిలో నమ్మకంగా లేకుండా దేవుని పనిలో నమ్మకంగా ఉండలేడు. యాడమ్ క్లార్క్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప బైబుల్ ఎక్స్పోజిటర్, 6వ సంఘ కాలంలో మంచి రచయిత. బైబిల్ని చక్కగా ఫస్ట్ కామెంటరీ మాథ్యూ హెన్రీ, యాడమ్ క్లార్క్ ఇద్దరు పెద్ద కామెంటరీస్. ఆ తర్వాత స్కోఫీల్డ్ గారి బైబిల్ వచ్చింది. ఇప్పుడు స్కోఫీల్డ్ బైబిల్ ఎక్కువ చదువుతారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. థామ్సన్ చైన్ అని ఈ నలుగురు కూడా మంచి ఎక్స్పోజిటర్స్ బైబిల్. ఈ యాడమ్ క్లార్క్ జీవితం చదువుతుంటే పిల్లారా, అతను పనిచేస్తానికి పెడితే ఫస్ట్ ఒక కంపెనీలో గుమస్తాగా జాయిన్ అయ్యాడంట. ఆ గుమస్తాగా ఆయన జాయిన్ అయ్యి పనిచేస్తుంటే అయ్యగారు లెక్కలు తప్పుగా రాస్తూ ఉండేవాడట. ఇక అమెరికా, ఇంగ్లాండ్ నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అంట. ఆ గుంపులో ఇందులో మేము 2 టన్నులు లగేజ్ పెట్టామని చెప్పేసి రాసేవాడంట. కొంత తక్కువ ఉండేదంట, అది కనపడినంత. అతను ఒప్పుకునేవాడు కాదంట. అతను బాధపడేవాడు, అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నారు అని. చూసి రోజు అడిగేవాడంట. రోజు అడుగుతా వాళ్ళతో వీళ్ళతో ఓర్చుకోలేక, మా అబద్ధపు లెక్క రాయలేక, అల్లాడిపోతా నా మనస్సాక్షి నన్ను ఒప్పుకోవట్లేదని చెప్పి రాజీనామా చేశాడు. మరొక ఉద్యోగం జాయిన్ అయ్యాడంట. ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే అక్కడ బట్టలు కొలిసే దగ్గర ఆ షాపులో ఆయన గుమస్తా. బట్ట ఎంత ఉంటుందంట, వాళ్ళు వచ్చినప్పుడు సాగబెట్టి చూపిస్తాడంట. అంటే అలా ఇంగ్లాండ్లో సూట్లు కదా ఎక్కువ వేసుకునేది, సూటు క్లాత్ కొంచెం స్ట్రెచబుల్ ఉంటాయి, కొలిసి చూపిస్తాడంట. ఇవన్నీ అన్నీ కొలితేస్తాడంట సాగదీసి. వాళ్ళ ముందు వదిలేస్తే అన్నిటి మీద బెత్తడి తక్కువ వస్తుంది. బెత్తడి పెద్ద అమౌంట్ కాదు, ఇలా ఎన్నో వాడికి బెత్తడి కలిపి వాడికి రోజుకి ఎంత లాభం వస్తుంది. అది కూడా ఒప్పుకోలేకపోయేవాడంట. ఒక 5-6 నెలలు చేసిన తర్వాత ఆ ఉద్యోగం మానేశాడంట. ఇలా 6 సంవత్సరాల్లో 15 ఉద్యోగాలు చేశాడంట ఆయన. ఏ ఉద్యోగానికి వెళ్ళిపోయినా అక్కడ పాపం అతను యథార్థంగా ఉండడానికి ట్రై చేస్తాడు. అక్కడ అన్యాయం కానీ మోసం కానీ జరుగుతూ తట్టుకోలేకపోతున్నాడు. వాళ్ళ ఆవిడ, వాళ్ళ నాన్నగారు, ఒరే నువ్వు ఇంత నిజాయితీగా ఉంటే, ఇంత నువ్వు ఖచ్చితంగా ఉంటే నిన్ను ఎవడో పనిలో పెట్టుకోడరా, కొంచెం మనిషి అన్నాక రాజీ పడాలరా, మనిషి అన్నాక కొంచెం చూస్తున్నట్టుగా పోవాలరా, ఒరే ఆడము నువ్వు రాజీ పడాలరా అంటే నా వల్ల కావట్లేదు నాన్నగారు, నా వల్ల కావట్లేదు అని చెప్పేవాడంట. 6 సంవత్సరాలు 15 మంది దగ్గర పనిచేశాడు. ఈ 15 మంది తిట్టిన వాళ్ళే, 10 మంది నెట్టేసిన వాళ్ళే. 7వ సంవత్సరం ఒక ఆయన పనికి పిలిచాడు. ఆయనకు అచ్చకంగా నిజాయితీ పరులే కావాలి, ఆయనకు అచ్చకంగా నమ్మకస్తులే కావాలి, ఆయన కరెక్ట్ కొలిసేవాళ్లే కావాలి. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంత నమ్మకంగా ఉన్నావు గనక, ఇంత ఖచ్చితంగా ఉన్నావు గనక నీకు పెద్ద పని ఇస్తున్నాను రా అని దేవుడు పిలిచి తన బైబిల్ గ్రంథాన్ని విభాగించే పని, దానికి కామెంటరీ రాసే పని ఆయనకి ఇచ్చాడు. అతను అక్కడ నమ్మకుండా ఇక్కడ ఉన్నాడు. అందుకే చూడండి, ఒక వ్యక్తి పనిలో ఎట్టున్నాడో
ఆత్మీయ కూడా అలాగే ఉంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, డ్యూటీకి వెళ్తున్నాడు, డ్యూటీకి 12ంటికి రావాలి, 1 గంట 2 గంటలకు వెళ్తున్నాడు. లేట్ అయినా కానీ సారీ సార్ లేట్ అయిందని చెప్పే పద్ధతి లేదు. ఒకరోజు సడన్గా మిస్ అయ్యాడు. ఆ రోజు కూడా నేను మిస్ అయ్యాను సార్ అని కూడా ఫోన్ చేసి చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. ఇలా స్వభావం ఉందనుకో, సంఘంలో ఒక బాధ్యత అప్పగించావు. ఉదాహరణకు ఆయనకి ఏ పాటలు పాడే పనో, లేకపోతే నడిపించే పనో, లేకపోతే వాక్యం చెప్పే పనో ఇచ్చావు. లేట్ అయినా నీకు కూడా ఫోన్ చేయడు. సారీ పాస్టర్ గారు, ఈరోజు నాకు కొంచెం లేట్ అవుతుంది, నేను 11 రావచ్చు 12 అవ్వచ్చు రావడానికి, మీరే పాటలు నడిపించాను అని కూడా చెప్పలేడు అతను. ఎందుకంటే అక్కడ ఎలా ఆ ఓనర్తో ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. అందుకే నువ్వు భౌతికమైన పనుల్లో నమ్మకంగా ఉంటేనే దేవుడి పనుల్లో నమ్మకంగా ఉండగలవు. అక్కడ నిజాయితీగా ఉంటే ఇక్కడ నిజాయితీగా ఉండగలవు. అందుకే సాక్ష్యాలు చూడండి, సేవకుల జీవితాలు చూడండి, అవి దేవుడు సేవకు పిలుచుకున్న వాళ్ళు కూడా చూడండి. పిల్లరా, సౌలుని పిలిచాడు. సౌలు ఎవరు? గాడిదలు కాసేవాడు. దావీదుని పిలిచాడు, గొర్రెలు కాసేవాడు. గాడిదలను ఎలా కాసాడో సంఘాన్ని కూడా అలాగే కాశాడు. గాడిదను కాయాలంటే ఏం చేయాలి? గాడిద మీద బరువు లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, దాని మీద ఫుల్ బరువు వేస్తే మాట అంటుంది. గాడిదని ఎంత కొడితే అంత మాటినిద్ది, గాడిద స్వభావం. కానీ గొర్రెపిల్ల అలా కాదు. గాడిదకి నువ్వు వెనకాల ఉండాలి, గొర్రెకి నువ్వు ముందుండాలి. దాన్ని ప్రేమతో చూడాలి, టఫ్గా డీల్ చేయకూడదు. దానికోసం నువ్వు ప్రాణం వదిలి పోరాడాలి. దానికి ఆహారం ఎక్కడుందో నువ్వు వెతకాలి. ఇద్దరు స్వభావం అలాగే ఉంటుంది. యుద్ధం వచ్చింది, సౌలు ఏమంటాడు? నాతో కనుక సమూయేలుతో కనుక రాకపోతే ఒక యుద్ధం తీసి 12 భాగాలు చేసి యుద్ధను చంపేస్తాం వాడిని, ఎవడు రాకపోతే వాడు చచ్చాడే అంటాడు. యుద్ధానికి భయపెట్టి ఒత్తిడి పెట్టి రప్పించాడు. యుద్ధం వచ్చింది, దావీదు ఏం చేశాడు? తను ముందెళ్ళి పోరాడాడు. తనను చూసి కొంతమంది వచ్చి పోరాడాడు. అవునా? ధైర్యాన్ని నింపాడు. గొలియాతును చూసి దేశమంతా వణికిపోతుంటే ఒక్కడే విశ్వాసంతో చెప్పినప్పుడు యెహోవాకు చేయము, యెహోవా నామానికి చేయమని వీళ్ళు కూడా విశ్వాసం వచ్చి ఫిలిష్తీయుల దండు మీద పడ్డారు. దావీదు పనిలో ఎట్టున్నాడో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నాడు. అందుకే ఇక్కడ అబద్ధ సేవకుని గుర్తుపట్టాలి అంటే వాడి పనిలో, వాడి యొక్క వ్యక్తిత్వంలో, అతని యొక్క కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో ఎలా ఉన్నాడో గమనించు. పరిచర్యలో కూడా అలాగే ఉంటాడనే సత్యాన్ని ఇక్కడ నేను చెప్తాడు. అక్కడ అపనమ్మకంగా ఉంటే ఇక్కడ అపనమ్మకంగానే ఉంటాడు. అక్కడ మోసం ఉంటే ఇక్కడ మోసంగానే ఉంటాడు. 2 తప్పులు చేసి కప్పిపుచ్చుకుంటుంటే ఎక్కడికి వచ్చినా అలాగే ఉంటాడు. ఆ స్వభావాన్ని వివరిస్తాడు. తర్వాత 2వ విషయంగా ఇక్కడైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో. పాత నిబంధనే కదా ఉంది గ్రంథాన్ని రాసేటప్పటికి. కొత్త నిబంధనలో కొన్ని పత్రికలే రాయబడలా. సో పాత నిబంధనలోని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలా మీ మధ్యలో కూడా ఉంటారు సేవకులని కొందరు సేవకులను ఉదహరించాడు. ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ చేసిన సేవకులు చాలా స్పెసిఫైడ్ సేవకులు. వీళ్ళు మనం ధ్యానించుకోవటం, వాళ్ళు నెమరు వేసుకోవటం, వాళ్ళ జీవితాలు చర్చించుకోవటం ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ విషయంలో బీ కేర్ఫుల్. ఏదైనా ఇంటికి వెళ్తే కుక్క ఉంది జాగ్రత్త, లేకపోతే ఇక్కడ కరెంట్ ఉంది జాగ్రత్త అని పెట్టినట్టు పౌలు అబద్ధ సేవకులు ఉన్నారు జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త, దొంగ అపోస్తులు ఉన్నారు జాగ్రత్త. అపోస్తులు ఇచ్చిన హెచ్చరిక. ఆ పరమగీతాల్లో ఆ స్త్రీ తన భర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు చదువుకోవడానికి మధ్యరాత్రి పూట వెళితే ఏం దొరికింది? దొంగ సేవకులు ఆమె ప్రభువుని వెతుకుతుంటే వీడు పట్టణంలో పట్టుకున్నామని కొట్టేశారంట. సరే తప్పించుకొని కావలా వాళ్ళు ఆ పట్టణం ప్రాకారాల మీద కాపలా కాసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు బయట శత్రువు రాకుండా కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు లోపల శాంతి భద్రతలు ఉంచేవాళ్ళు. 2 రకాల సేవకులను చూసింది. వీళ్ళేమో కొట్టారు. అక్కడ పట్టణాన్ని కాపలా కాసే సేవకుల దగ్గరికి వెళ్ళిపోతే ఆమె మీద ఉన్న పై వస్త్రాన్ని తీసి ఆమెను అత్యాచారం చేయబోయారట. అంటే వధువు పై వస్త్రాన్ని తీసేసి దేవుని చేత నియమించబడిన సేవకులే ఉంటారు. ఒక సేవకుని మీద నాకు చాలా లాంగ్ బ్యాక్ ఒక కళ వచ్చింది. అతని మీటింగ్ కోసం నేను ఆలోచిస్తున్న టైంలో, వాక్యాలు వింటున్న టైంలో ఆ సేవకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా గొప్పగా పరిచయం చేస్తున్నాడు. అంతా కూడా ఆయన సేవకునితో పేరుతో సంతోషంగా ఉప్పొంగుతూ ఉన్నారు. తర్వాత ఆయన వధువుని సంఘము ఆమె ట్రీట్మెంట్ చేయడానికి, ఎందుకంటే సేవకుడు వైద్యుడు కదా, లేఖన ప్రకారం వైద్యుడిగా ఆమె ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తున్నాడు.
ఆమెకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆమె అలా పడుకొని ఉంది. ఆమెను చూడగానే యాక్చువల్గా హాస్పిటల్లో సర్జరీ చేసేటప్పుడు కొన్నిసార్లు పేషెంట్ ఫస్ట్ ఆ గ్రీన్ డ్రెస్ వేయటానికి ముందు కొన్నిసార్లు అవన్నీ ఉన్నప్పుడు కొంచెం శరీరం దిగంబరంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఆమెను అలా చూశాడో ఈయన లోపల దురాశ మొదలయ్యి ఒక వైద్యుడిగా ఆమెను బాగు చేయడానికి వచ్చిన ఆ సేవకుడే ఆమెను ముట్టాలి చెడుగా అని చెప్పి తాకబోతున్నాడు. ఆమెను అలా తాకబోతున్నాడు. ఒక నల్లటి పొగ ఇలా వెళ్ళి దేవుడి సింహాసనాన్ని తాకుతుంది. మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ రెండోసారి ముట్టబోతున్నాడు. మళ్ళీ పొగ ఇలా స్టార్ట్ అయింది. మూడవసారి ఆమెను అలా ముట్టబోతున్నాడు. వెంటనే దేవుని శిక్ష అలా వచ్చి లెగిసి బోన్లో పడ్డాడు. ఆయన బాధేస్తూ ఉంటుంది. పాపం ప్రభువా, ఇంత పెద్ద సేవ చేసి వాళ్ళు ఎలా వెళ్తున్నారా అని. చూడండి, వాళ్ళు దేవుని చేత నిర్మించబడిన పట్టణ కాపరులు. ఆ పట్టణ కాపరులే అందులో ఉన్న, ఎందుకంటే సొలొమోను యొక్క పట్టణం అది, లెబనాను. సొలొమోను యొక్క పట్టణంలో సొలొమోను చేత నిర్మించబడిన కాపరులు సొలొమోను భార్యను అత్యాచారం చేయబోతున్నారు. అందుకే వాళ్ళందరిని వధించి ఈమెను ఒక దాని మీద పల్లకిలో తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఆమె యొక్క పై వస్త్రాన్ని తీసేస్తున్నారు. నాకు ఆశ్చర్యం, అది తెలుసు కదా, చివరి కాలపు సంఘానికి అది ప్రవచనం. ఆమె పై వస్త్రాన్ని తీసేస్తున్నంతసేపు తీసే వరకు సొలొమోను ఆగాడు. చూడండి, వాళ్ళు తీసేవని ముట్టబోయేటప్పుడు వస్తాడు సొలొమోను. అంటే ఆమెకు ఏ హాని జరగనివ్వడు, కానీ వీళ్ళ స్వభావం ఏంటో బయటపడటానికి అంతవరకు అనుమతి ఇచ్చాడు. వీళ్ళు చేసే పని ఇలా ఇప్పుడున్న సేవకుల్లో వధువుని మానభంగం చేద్దామనో, లేకపోతే సంఘాన్ని చెరుపుదామనో, సంఘాన్ని నాశనం చేద్దామనో, వాళ్ళు ఎన్ని చేసినా దేవుడు ఎన్నుకోబడిన వారికి ఏమి కాకుండా కాపాడుతాడు, అందులో డౌట్ లేదు. కానీ వాళ్ళ స్వభావం కూడా బయటపడతాడు. ఎందుకంటే వాడిని శిక్షించాలంటే వాడి పాపం బయటపడాలి, వాడి స్వభావం బయటపడాలి, వాడి ఉద్దేశం బయటపడాలి. అందుకే దేవుడు ఇక్కడ ఈ యోధ పరలోకం నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు చూడండి, దేవదూతలు కూడా ఫస్ట్ దూతల్లా ఉన్నారు, పడిపోయిన దూతలు. కానీ వాళ్ళ హృదయంలో ఒక ఆశ ఉంది, మాకు కూడా ఆరాధన కావాలి, మేము కూడా దేవుడు అవ్వాలని. దేవుడు లూసిఫర్ గాడు రోజు వెళ్ళి ఆ దూతలతో చర్చించుకొని, రోజులతో మీటింగులు పెట్టుకొని కొత్త ప్రత్యక్షతలు చెప్తా దేవుడు పంచుకున్న విషయాలు. చూడండి పిల్లరా, లూసిఫర్ అక్కడ ఏం చేస్తున్నాడో దేవుడికి తెలుసు. లూసిఫర్ అయినా కానీ దగ్గర పెట్టుకున్నాడు. లూసిఫర్తో ఆయన చేయబోయే కొన్ని ప్రణాళికలు చెప్పాడు. లూసిఫర్ని భూమిని చేయబోతున్నాను, నా పిల్లలు రాబోతున్నారు, అనేకమైన విషయాలు చెప్పాడు. కూడా ఆ విషయాలు చెప్పుకొని మీకు ఎవరికి తెలియదు, ఇవి మీకు ఎవరికి తెలియదు, 7 మూర్తులు మీకు ఎవరికి తెలియదు, ప్రత్యక్షత నా ఒక్కరికే తెలుసు అన్నట్టు బైబిల్లో ప్రత్యక్షతను తీసుకెళ్ళి ప్రత్యక్షతను కట్టడానికి వాడుతున్నావా, నీ వైపు తిప్పుకోవడానికి వాడుతున్నావా దేవుడు చూస్తాడు. దేవుడు చెప్పిన వాక్యాన్ని తన వైపు తిప్పుకోవడానికి లూసిఫర్ వాడాడు అక్కడ. అందుకే మందను తమ వైపు ఈడ్చుకొని పోవారన్నారు. మా సంఘమే గొప్ప, మేమే గొప్ప, మేమేదని రాంగ్. వాక్యం వైపు కాదు, సంఘం వైపుకి, గ్రూపు వైపుకి, మనిషి వైపుకి, అవునా, తిప్పుకొని పోయేవారు. వాడి స్వభావం బయటపడి ఒకరోజు వాడి ఉద్దేశం బయటపడింది. వాడు కొత్త ప్రత్యక్షతలు చేస్తుంటే అందరూ మిఖాయేలు ప్రసంగాల కంటే, గాబ్రియలు ప్రసంగాల కంటే వీడి ప్రసంగాలు బాగున్నాయి. అనేక మంది అట్రాక్ట్ అయ్యారు. కొంతమంది మాత్రం ఆయన బాగా చెప్తాడు కానీ వాడి ఉద్దేశం మంచిది కాదని చెప్పి కొందరు దూతలు వెళ్తున్నారు. అమ్మో, ఈయన కొత్త లేనిపోని చెప్తాడు, బాగుంది, ఎవరు చెప్పని చెప్తాడు, కానీ వెనకాల స్వభావం మంచిది కాదని కొందరు దేవదూతలు మిఖాయేలు వైపు సైడ్ అప్ అయ్యారు. వెళ్ళే కొద్దీ అటు 3 వంతులు దేవదూతలు వెళ్ళిపోయారు, ఇటు 2 3 వచ్చారు. అప్పుడు వాడు స్వభావం వేసాడు. చివరికి ఏంటంటే, ఇక దేవుడు లేడు, నేనే మీ దేవుణ్ణి. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద వాడు సొంతగా సంఘం స్టార్ట్ చేశాడంట. సొంతగా దేవుడు ఆరాధన కాకుండా సొంత ఆరాధన స్టార్ట్ చేశాడు. అక్కడ ఈయన అంటాడు, దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా వాడి స్వభావం బయటపడే వరకు శిక్షించలేదు. ఒక టైం వచ్చింది, వాడి స్వభావం బయటపడింది. అప్పుడు వాడిని కటిక చీకట్లో బంధించి కిందకి తీసి వదిలిపెట్టాడు. వాడికి ఒక టైం అప్పచెప్పాడు. అలాగే ఇది రెండోది, వాళ్ళందరూ బాగా చేసి ఇజ్రాయెల్ దేశం పుట్టుక అంటారు. ఇజ్రాయెల్ దేశం సంఘం పుట్టింది ఇప్పుడు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, సంఘం అంటే బయటకు పిలవబడింది, సంఘం అంటే కాపరి ఉన్నది. ఐగుప్తులో వాళ్ళ కాపరి లేడు, మోషే వెళ్ళిపోయినా కానీ, మోషే ముందు కానీ. అప్పుడు వాళ్ళు దేవుని ప్రజలు. కానీ సంఘం అంటే ఏంది? కాపరి మరియు గొర్రెలు. కాపరి లేనిది సంఘం కాదు, అవునా?
వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ప్రతి కాలంలో మోషే వెళ్ళిపోతే యెహోషువ వెళ్ళిపోతే ఒత్నియేలు, యెహూదు, బారాకు ప్రతి కాలం ఇచ్చుకుంటూ వచ్చాడు. సంఘం అంటే ఒక చర్చ్ కాదు, సంఘం అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, సంఘం అంటే కాపరి మరియు గొర్రెలు. అదే సంఘం. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు చెట్టు కింద ఉండొచ్చు, వాళ్ళొక చిన్న పాకాలో ఉండొచ్చు, వాళ్ళ పెద్ద బిల్డింగ్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళొక ఓడలో ఉండొచ్చు. ఎందుకంటే నోవాకు ఓడలో ఉంది సంఘం, నోవాకు సంఘం. అవునా? అరణ్యంలో ఉన్న సంఘం ఏంది? సంఘం అనగా. సో చూడండి, ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాడు. వీళ్ళల్లో దేవుడే ఐగుప్తు కష్టాల్లో నుంచి వాళ్ళని కాపాడి గొప్ప గొప్ప సాక్ష్యాలు వాళ్ళకున్న. అరణ్యంలో చంపేశాడు చూడండి అంటున్నాడు. రక్షించింది ఆయనే, చంపింది ఆయనే. వేరే వాళ్ళు చంపుతుంటే కూడా చంపనీలా. అమాలేకుల యుద్ధానికి వస్తే అయిపోయారు మీరు, భూమిని చంపేస్తానన్నాడు. మిద్యానీయులు వస్తే ఊరుకోను అన్నాడు. మోయాబీలు, బాలాకు రాజు వస్తే నిన్ను చంపేస్తా, మా వాళ్ళ మీదకి వస్తే ఊరుకోను అన్నాడు. ఎవరు వచ్చినా ఊరుకోలా, కానీ వీళ్ళని నేనే చంపేస్తాను. మాట మార్చకుండా దేవుడు ఒట్టి పెట్టుకున్నాడు. నా జీవము తోడు ఈ 20 లక్షల మందిలో యెహోషువ, కాలేబు తప్ప ఎవ్వడు వాగ్దాన భూమిలోకి వెళ్ళు, నేనే చంపేస్తాను. దానికి ఆశ్చర్యం ఏంటంటే, చంపేస్తానన్న దేవుడు 40 సంవత్సరాలు ఫుడ్ పెట్టి, వాడికి చికెన్ పెట్టి, 30 రోజుల పాటు పూరి ఆడతో చికెన్ పెట్టి, డైలీ మన్నా పెట్టి, ఇన్ని ఫెసిలిటీస్ చంపేశాడు. పిల్లారా, చంపేద్దాం అనుకుంటే మామూలు చంపేయచ్చు కదా, అన్నీ ఇచ్చి చంపేశాడు. ఇక్కడ అదే ఉదహరిస్తున్నాడు యోధ. గుర్తు పెట్టుకో దేవుడి స్వభావం ఎలా ఉంటుంది. ఆమేన్. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలను ఉదహరించాడు. సొదొమ గొమొర్రాలో చూడండి, అక్కడ లోతు పడిపోకుండా కాపాడాడు. అలాగే పట్టణం వాళ్ళకి అగ్నితో శిక్ష కూడా విధించాడు. దేవుడు విశ్వాసిని పడిపోకుండా కాపాడటానికి సమర్థుడు. ఆశ కలిగిన వాడిని, నీతిమంతుని పడిపోకుండా కాపాడుతాడు. పాపుల మధ్యలోనే ఉంచి కూడా పాపి వాడి భ్రష్టత్వానికి అప్పగించి వాడిని శిక్ష కూడా తీసుకెళ్తాడు. వాళ్ళ శిక్ష తప్పలా ఇతను పడిపోకుండా కూడా దేవుడు కాపాడాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా ఆశ కలిగి నిన్ను కాపాడటానికి దేవుడు సమర్థుడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ శిక్ష కూడా గట్టిగా ఉంటుంది అని చెప్తూ, చివరిలో కాబట్టి లోతులాగా, లేకపోతే మోషే వెంబడించిన యెహోషువ, కాలేబులాగా, అబ్రహాములాగా మీరు పడిపోకుండా ఉండటానికి కాపాడుకోండి అని చెప్పి 17వ వచనం నుంచి మన జాగ్రత్త గురించి చెప్తాడు. వాళ్ళు ఎందుకు కాపాడబడ్డారంటే, వాళ్ళు ఏం చేస్తే కాపాడారు. యెహోషువ, కాలేబు ఎలాగ వాళ్ళలో కలిసిపోకుండా ఉన్నారు. ఈరోజు ఎంత మెజారిటీ గుంపు ఉంటే కలిసిపోకుండా నువ్వు ఎలా ఉండగలవు, ఎలా నీ కుటుంబాన్ని కాపాడుకోగలవు అని వివరణిస్తాడు. ఇక్కడ చెప్తూ ఒక అద్భుతంగా ఉంటుంది. అబద్ధ సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొన్నిటితో పోలుస్తాడు పిల్లలు. ఇక్కడ వీళ్ళని మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్లు అంటాడు. ఈ అబద్ధ సేవకులు అని ఇచ్చిన వివరణ. వీళ్ళు దొంగ మెట్టులు. తర్వాత వీళ్ళు నీళ్లు లేని మేఘాలు అంటాడు. సేవకుడు మేఘం లాంటి వాడు, కానీ వీళ్ళు నీళ్ళు లేని మేఘాలు అంటాడు. ఆమె తర్వాత వీళ్ళు 2 సార్లు చచ్చిన చెట్టు లాంటిది. చెట్టుని చూశాను మా చిన్నప్పుడు. మా ఇంటి వెనకాల ఒక సీమతమ్మ చెట్టు ఉండేది. అది పెరిగితున్నప్పుడు చూస్తాం, ఈ చెట్టు కాయలు ఎప్పుడు తిందాము, ఎప్పుడు కొందామని. వెనకాల అవతల సుందర తాతయ్య చెట్టు ఉండేది. ఆ చెట్టు కాయలొస్తా ఉండే, కానీ ఈ చెట్టు ఎంతకాలమైనా కాయలు లేవు. 4 తరగతులు చూస్తా ఉన్నాను, కాయలు వస్తాయేమో తిందాం, కాయలు వస్తాయేమో తిందామని. ఎన్ని సంవత్సరాలు చూసినా కాయలు లేవు. చివరి దాన్ని నరికేశారు. అది ఎన్నేళ్ళు ఉన్నా కాయలు లేకపోతే చచ్చినట్టే. అది మొదటిసారి చచ్చింది, రెండవసారి దాన్ని పీకి నన్ను నరికేసి వేళ్లతో పీకితే రెండోసారి చచ్చిపోయింది. వీళ్ళు ఆ చెట్లు లాంటి వాళ్ళు అన్నారు, దేవుని కోసం ఫలాన్ని ఫలించలేరు. ఆమేన్. 3 చెట్లతో పోల్చాడు. 4 కొన్ని చోట్లకి వెళ్ళిపోయినప్పుడు సముద్రం ఇలా ప్లెజెంట్గా ఉండదు. కొన్ని ఏరియాల్లో బురదతో, కింద కొన్ని గరుకు నేలతో ఉండి సముద్రం పద్దాకలు ఇట్లా కొడతా నురుగులాగా బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని జోన్లో. కొన్ని చోట్లకి వెళ్తే సముద్రం ప్రశాంతంగా హాయిగా అల్లొస్తుంటాయి. కొన్ని చోట్ల ప్రశాంతంగా సముద్రం దగ్గరికి వెళ్ళాలంటుంది. కొన్ని ప్లేసులకి వెళ్తుంటే అది అలా కొడుతూ, ఆ రాళ్ళని నాటిని కొడుతూ, ఆ నురుగు వస్తా, లోపల ఉన్న చెత్త మదినం బయటకు వస్తా, ఆ ప్లేసులో సముద్రం చూడబుద్ధి కాదు. అంటే కొంతమంది ప్రశాంతంగా ఉండే ఆ సముద్రం లాంటి వాళ్ళు, కొందరు ఇలా నురుగు కక్కే ఈ సముద్రం లాంటి వాళ్ళు, వీళ్ళు ఈ నురుగు కక్కే సముద్రం లాంటి వాళ్ళు అని చెప్పి ఇలా పోలుస్తాడు అబద్ధ సేవకులు. మాదిరి చూడండి పిల్లలు, వేటితో పోల్చాడు. తర్వాత దారి తప్పిన చుక్కలన్నింటికి స్నానం ఇచ్చాడు. ఈ చుక్కే స్టారు, దారి తప్పిన చుక్క. దేవుడు అనుకున్న చుక్క ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఇది దారి తప్పిన చుక్క, దీనికి దారి లేదు. దీన్ని వెంబడి చెడిపోతామో తెలియదు. అవునా?
సేవకుడే కావచ్చు, వర్తమానికుడే కావచ్చు, ఎటు తీసుకెళ్తాడో తెలియదు వాడు. దారి తప్పిన చుక్కలు అన్నాడు. మీన్ ఇలా ఈ 5 రకాలుగా వాళ్ళని పోల్చాడు పిల్లరా. ఇందులో ఈ దొంగ మెట్లు అనే అంశాన్ని అర్థం, మిగిలినని మీకు తెలుసు. ఈ దొంగ మెట్లు అనేది చాలామందికి తెలియదు. తెలుసా దొంగ మెట్లు అంటే ఎవరైనా చెప్పగలరా? దొంగ మెట్టలు ఇరిమియా ఐడియా ఉందా అరుణ్? దొంగ మెట్టలు. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం కాకపోతే మనం దాన్ని ధ్యానించడం చాలా ముఖ్యం పిల్లరా. దొంగ మెట్టలు అంటే సముద్ర ప్రయాణంలో మనం చేస్తున్నప్పుడు పిల్లలు. అందుకంటే ఆ రోజుల్లో బైబిల్ రాసే టైంలో వాళ్ళకున్న ట్రాన్స్పోర్ట్లు ఇప్పుడున్న సోకాల్డ్ ఇంజిన్ సిస్టమ్ కానీ ఇవి లేవు. కాబట్టి ప్రజెంట్ డే ఉన్నటువంటి కార్లు, బైక్లు వ్యవస్థ లేదు, లేకపోతే విమాన వ్యవస్థ లేదు. వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రోడ్డు మీద అంటే గుర్ర బండ్లు, ఎద్దుల బండ్లు చాలా లాంగ్ అయ్యేది. కాబట్టి వాళ్ళు ఎక్కువ వెళ్ళినంత వరకు సముద్ర ప్రయాణం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఆ రోజుల్లో. ఓడల్లో ప్రయాణం, పెద్ద పెద్ద లగేజ్లు అవన్నీ. ఎందుకంటే రోడ్డు మీద చాలా ఎక్కువ రోజులు పట్టేది. ఎందుకంటే ఎద్దుల బండి మీద, గుర్ర బండి మీద ఎన్నో వెళ్తాం పెద్ద పెద్ద లగేజ్తో. కాబట్టి సముద్ర ప్రయాణం ఆ రోజుల్లో మొత్తం కూడా. సో సముద్ర ప్రయాణం వాళ్ళు ఎక్కువ చేసే ప్రయాణం కనుక ఈ సముద్ర ప్రయాణంలో అందరికీ బాగా తెలిసే విషయం ఏంటంటే దొంగ మెట్లు చాలా సీ రూట్లో ప్రయాణం చేస్తుంటే సముద్ర ప్రయాణంలో కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్ ఎలా ఉంటుందంటే నీకు సముద్రం చాలా లోతున్నట్టు అనిపించేది. పక్కన లోతే ఉంటుంది నిజానికి, కానీ ఆ ఏరియాలో సడన్గా పెద్ద కొండ ఉంటుంది. పైకి కనపడదు, నీళ్ళలోనే ఉంటుంది అది. దాన్ని కొన్ని కోరల్ రీఫ్స్ అంటారు కొన్ని చోట్ల. సముద్రం వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే, అందుకని సముద్రంలో కూడా నావిగేషన్ పాయింట్లు ఉంటాయి. ఇలా వెళ్ళాలని రూట్లు ఉంటాయి. అన్ని రూట్లో వెళ్ళకూడదు. ఎందుకంటే కొన్ని రూట్లో వెళ్తుంటే సడన్గా కింద కొండ ఉంటుంది. ఈ షిప్ పైనుంచి కింద కొండ కనపడదు. ఈ షిప్ వెళ్తుంటే పైన బాగా లోతుందని వెళ్తూ ఉంటుంది. సడన్గా కొండను ఢీకొని అది ముక్కలైపోతుంది. పైన కనిపించేదేమో ఐస్బర్గ్స్. టైటానిక్ ఓడ ఐస్ కొండను కొట్టే మునిగిపోయింది. ఇది పైకి కనపడుతుంది, కానీ కింద ఉండే కొండ కనపడదు. ఇది దొంగ మెట్ట అంటారు. ఇది కింద ఉంటుంది. ఏరియా అంతా లోతుంది అనుకుంటారు, కానీ లోతులో స్పీడ్గా వెళ్తుంటే అది ముంచేస్తుంది. లోతు బైబిల్ ప్రకారం ఓడ సముద్రం ఎంత లోతు ఉంటే అంత బలమైన వాళ్ళు వెళ్ళగలం. చిన్న కాలువల్లో చిన్న పడవలు వెళ్ళగలం, ఓడ కూడా వెళ్ళలేదు. నీళ్లు ఎంత లోతు ఉంటే అంత పెద్ద ఓడ వెళ్ళగలదు. పెద్ద లోతు ఉందంటే పెద్ద షిప్పులు కూడా వెళ్ళగలవు. అవునా? సేమ్ వే ఒక సేవకుని జీవితం ఎంత లోతుగా ఉంటే, వాక్యం ఎంత లోతుగా ఉంటే, అక్కడ ప్రార్థన ఎంత లోతుగా ఉంటే, ఆత్మీయత ఎంత లోతుగా ఉంటే సంఘం అంత ఎక్కువగా ప్రయాణం చేయగలదు. అంతేనా? అది దేవుని సత్యం. సో ఈవెన్ సేమ్ విశ్వాసిని చేపలతో పోల్చాడు దేవుడు, తెలుసు కదా. పరలోక రాజ్యం చేపలు బట్టి ఒక వ్యక్తిని పోలుందన్నాడు. చేపలు కూడా చూడండి, కొంచెం చిన్న ఇంత లోతే ఉన్న కాలువ ఉందనుకో, చిన్న కాలువ, బుట్ట చేపలే ఉంటాయి. పెద్ద చేప కావాలంటే పెద్ద లోతులో తిరిగిద్ది అది. ఎంత లోతైన వాక్యం చెప్తే అంత లోతైన విశ్వాసులు ఉంటారు అక్కడ. అంత లోతుగా అంత బలంగా ఎదిగే వాళ్ళు ఉంటారు. పైపైన వాక్యం వాళ్ళకి నచ్చదు. పైపైన ఏదో 4 మాటలు చెప్పేసి పెట్ట కథలు చెప్తే నచ్చదు. ఇంకా లోతు కావాలని కోరుకుంటారు. సో లోతు, డీపు ఎప్పుడైనా వాక్యపు లోతులోకి, లోతైన అనుభవంలోకి, లోతైన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. అంటే లోతుగా ఉంటే పెద్ద చేప ఉండగలదు అంటాడు, పెద్ద ఓడ ఉండగలదు. పెద్ద చేప పెద్ద విశ్వాసకి సాదృశ్యం, పెద్ద ఓడ పెద్ద సంఘానికి సాదృశ్యం. అందుకనే ఓడని సంఘంతో పోల్చిన బైబిల్లో బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తెలుసు కదా. రక్షణ అనే ఓడ అని అంటాడు ఒక చోట, నోవాహు ఓడతో పోల్చి. అంటే సంఘము అనే రక్షణ అనే ఓడ వెళ్తుంది. ఇది ఇంత లోతులో ప్రయాణం చేయగలదు అని ప్రబంధం ఉంది. అట్ ద సేమ్ టైము ఆ రూట్లోనే అన్ని చోట్లకి వెళ్ళొద్దని కూడా దేవుడే వారిని. ఎందుకంటే మధ్యలో దొంగ మెట్లు ఉంటాయి. అది లోతులా కనపడుతుంది. దాని ఇటుపక్క లోతు ఉంటుంది, కానీ ఇక్కడ సడన్గా కొండ ఉంటుంది. నువ్వు లోతుందని చెప్పి జూమ్ని వెళ్తున్నావా, కింద ఒక్కసారిగా దాన్ని గుద్దుకుంటా బద్దలైపోతుంది. ఇలాంటి కొందరు సేవకులు ఉంటారు. వాళ్ళు చాలా లోతైన అనుభవం ఉందనుకొని అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళ మెసేజ్లు వింటుంటే.
లోతైన ఆత్మీయ జీవితం ఉందనిపిస్తుంది, లోతైన పరిశుద్ధత ఉందనిపిస్తుంది, కానీ వాడికి పరిశుద్ధత ఉండదు. ఈ అబద్ధ సేవకులు ఎవరెవరైతే చెప్తున్నాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. కయ్యను, బిలాము, కోరకు. బిలాము ప్రవచనం చేస్తున్నాడు, ఎంతో లోతైన ఆత్మీయ జ్ఞానం కలిగిన వాడు అన్నాడు, కానీ అతను ఏంటి, ధనాపేక్ష కలిగి ఉన్నాడు, డబ్బు కోసం ఏమైనా చేయగలడు, కానీ లోతైన సేవకుల్లా కనిపిస్తున్నాడు. మోషే లాంటి వాడేమో అనిపించాడు, కానీ బిలాము దగ్గరికి వెళ్ళిపోతే మునిగిపోతాడు. చివరి దినాలు ఇలాంటి ప్రసంగాలు చాలా ఎక్కువ, ఇలాంటి బోధకులు చాలా ఎక్కువ. కోరకు లాంటి వాళ్ళు. కోరకు ఏం చేశాడు, తన సొంతంగా మోషే నాయకత్వానికి భిన్నంగా, బైబిల్లో మొట్టమొదటి సంఘం అనబడింది మోషే ప్లేస్లో, అయితే సంఘాన్ని చీల్చిన మొట్టమొదటివాడు కోరకు. పాస్టర్ మీద నెగిటివ్లు చెప్పి, సేవకుల మీద నెగిటివ్లు చెప్పి, వర్తమానికుడి మీద నెగిటివ్లు చెప్పి సంఘాన్ని చీలుస్తూ ఉంటాడు. వాడు నీకు మేలు చేస్తున్నట్టు కనపడతాడు, కానీ నేను ముంచేస్తాడు. అక్కడ వెళ్ళావా ఓడ బద్దలైపోద్ది. ఇట్లాంటి లొకేషన్స్ ఉంటాయి. సముద్ర ప్రయాణంలో 2 పాయింట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఆ ప్రయాణంలో ఎక్కడ ఒడ్డు ఉంటుందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదన్నా ప్రమాదం వస్తే ఎక్కడికి వెళ్ళిపోయి ఒడ్డుకి వెళ్ళగలరో చూడాలి. తర్వాత సముద్ర ప్రయాణంలో దొంగ ఊబులు ఉంటాయి కొన్ని చోట్ల. ఇదే మాట కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, ఆయన నన్ను దొంగ ఊబిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుడు ఆయనను కాపాడాడు. సముద్ర ప్రయాణంలో దొంగ మెట్టల నుంచి జాగ్రత్త పడాలి, దొంగ ఊబుల నుంచి జాగ్రత్త పడాలి. దొంగ ఊబుల దగ్గర ప్రాబ్లం ఏంటంటే, కింద హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి, ఆ వేడి నీళ్ళు వచ్చేసి అవి బుడకలుగా పైకి వస్తాయి. ఆ వేడి నీరు పైకి వస్తుంటే చల్ల నీరు దాన్ని కొడుతూ 2 వేడికి చల్లక మధ్య జరిగే రియాక్షన్లో సుడిగుండాలు పడతాయి. ప్రాబ్లం ఏంటంటే, సుడిగుండాలు పైకి కనపడతాయి రెగ్యులర్గా, కానీ సముద్రంలో సుడిగుండాలు కనపడవు, ఎందుకంటే సముద్రం ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ఓడ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బయట నుంచి చల్ల నీళ్ళు దాన్ని కొడుతూ ఈ వేడి నీళ్ళ మధ్య జరిగే రియాక్షన్లో ఓడ అక్కడ ఇరుక్కుపోయింది. వాళ్ళు ఆ రోజుల్లో మెకానికల్ బోట్లు, ఈ మనుషులు కొట్టి తిప్పే బోట్లు కదా, ఈ ప్రయత్నంలో వాళ్ళు తిప్పుతుంటే అక్కడక్కడ తిరుగుతారు తప్ప ముందుకెళ్తాం ఓడ. కాబట్టి దొంగ ఊబి నుంచి జాగ్రత్త పడాలి, దొంగ మెట్ట నుంచి జాగ్రత్త పడాలి. మెట్ట స్వయంగా సేవకుడే కొందరు దొంగ మెట్టలు లాంటి వాళ్ళు. వాళ్ళ మాటలు చూస్తే కొంతమంది ప్రసంగాలు చూస్తే అనిపిస్తారు, అబ్బాయిలకి ఎంత లోతైన అనుభవం ఉందో అని. ఒకరోజు ఒక బ్రదరు బైబిల్ వాక్యం మాట్లాడుతున్నాడు. అబ్బబ్బా, ఆయన వాక్య జ్ఞానం చూసి ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, బ్రదర్ ఏం వాక్య జ్ఞానం, అబ్బబ్బా ఏమి బోధ, అసలు వాక్యాన్ని నాన్ స్టాప్గా చెప్తున్నాడు, నాకు ఈయన చూస్తే మీరే గుర్తొచ్చారు బ్రదరు అని నాకు బొంబాయికి ఫోన్ చేశాడు. చాలా సంతోషపడ్డాను, మంచి సేవకుడని. అయిపోయిన తర్వాత చర్చిలో ఆన్లైన్ ప్రార్థనలు అన్నాడంట. ఈయన ఆన్లైన్ ప్రార్థన అంటే పోయి పడుకున్నాడంట. అడిగారంట, ఎందుకు ఆన్లైన్ ప్రార్థన రాలేదంటే, ఆన్లైన్ ప్రార్థన అవసరమా అని చెప్పి మళ్ళీ ఎంత పెద్ద ప్రసంగం చేశాడంట. మళ్ళీ ఉపవాస ప్రార్థన రోజు రమ్మంటే, నేను రాను, నేను ఫుల్గా బిర్యానీ తీసుకురా, తిని పడుకుంటా, వాక్యం చెప్పమంటే చెప్తా, ఉపవాసానికి రా, ఆన్లైన్కి రా, కుటుంబ దర్శనానికి రా అంటే నేను రాను అని. ఆయన చూసి అదేంటి, సందీప్ బ్రదర్ కూడా వాక్యం చెప్తాడు, కానీ ఆయన ఆన్లైన్ ప్రార్థనకు వస్తాడు, ఉపవాసానికి వస్తాడు, ఇంటికి వస్తాడు, ఏం రాడేంటి, ఇద్దరిలో తేడా ఏంటి, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని నన్ను దూరం పెట్టాడు. ఆ బ్రదర్ దగ్గర అయ్యాడు. 6 నెలలు ఆయన పిలుచుకున్నాడు. సంఘంలో ప్రార్థన పోయింది, ఉపవాసాలు పోయింది, అన్నీ పోయినాయి, సంఘంలో గొడవలు స్టార్ట్ అయింది, సంఘం గజిబిజి గందరగోళానికి గురైంది. 6 నెలల తర్వాత జ్ఞానోదయం అయిపోయింది, అయ్యో సంఘం 2గా సీలిపోయింది బెదరవా అన్నాడు. మెట్ట తగిలింది, వాడ బద్దలైపోయింది. ఏదో కాదు మనం వెళ్ళే సంఘం, రేపు మనం వెళ్ళేది వాళ్ళ ప్రారంభంలో జరిగిన పరిస్థితి. వాళ్ళ పాత పాస్టర్ గారు ఉన్నప్పుడు పరిస్థితి, ఒక ఆయన పాపం ఒక ఆయన పెద్ద ఆయన పిడి సుందరరావు గారి బ్యాచ్ను కూడా మొత్తం నడిపించాడు. అంత పెద్ద సేవకుడు, మంచి వాక్యం అద్భుతంగా చెప్తాడు. మనమేమనుకుంటాం, ఇంత లోతైన వాక్యం ఉందంటే లోతైన ప్రార్థన ఉంటుందేమో అనుకుంటాం, లోతైన ఆత్మీయ అనుభవం ఉంటుందేమో అనుకుంటాం. కొందరు ప్రసంగాలు చేస్తుంటే ఎంతో, ఒక బ్రదరు ఆన్లైన్లో చెప్తాడు, అసలు ఆయన ప్రసంగం ఏంటంటే ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో దేవుని కోసం, ఎన్నెన్ని పరిస్థితులు నలిగిపోయి వచ్చాడో అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మనోడు ఆన్లైన్లో ప్రసంగాలన్నీ పట్టుకొని వచ్చి దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఒక సినిమా స్టోరీ చెప్పినట్టు మొత్తాన్ని వివరించి చెప్తాడు. ఆయన జీవితం అనుభవం లేదు.
అది విన్నోళ్ళందరూ నిజంగా ఎంతో అనుభవం ఉందేమో అనుకుని ఆయన చుట్టూ చేరారు. వాళ్ళ సంఘాలు వదిలిపెట్టి కూడా వచ్చి ఆయన దగ్గర చేరారు. ఆయన అనేక ప్రశ్నలు తిప్పారు. 4-5 నెలల తర్వాత మొత్తం మొక్కలైపోయారు. ఒక వ్యక్తి చెప్పే వాక్యాన్ని ఫస్ట్ పరిశీలించి ఎంత లోతుగా చెప్తున్నాడో, 2 ఎంత గొప్ప సమర్పణ కలిగి ఉన్నాడో చూడు, ఎంతగా దేవుని కోసం ఆరాటపడుతున్నాడో చూడు, అది నిజంగా లోతైందా కాదా చూడు. లోతైన దర్శనం ఉందా, లోతైన కమిట్మెంట్ ఉందా, లోతైన గురి ఉందా, ఉంటేనే అక్కడ ఓడ భద్రంగా వెళ్ళగలదు, లేదా బద్దలైపోతుంది. కొందరు దర్శనం ఏముండదు, సంఘాన్ని ఎటు తీసుకుపోవాలో తెలియదు, సువార్త పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే లాభము నిమిత్తం మనుషుల్ని కొనియాడుతూ ప్రసంగాలు చేస్తారంట. నాకు బాధేస్తుంది. క్రిస్మస్లు తప్పని తెలుసు, క్రిస్మస్ పుట్టిన డిసెంబర్లోనే కాదు అందరికీ తెలుసు. క్రిస్మస్ తప్పనే వాళ్ళు ఫేమస్ అవుతున్నారు కాబట్టి క్రిస్మస్ కరెక్ట్ అని కనుక కొన్ని విషయాలు గట్టిగా చెప్తే వీళ్ళు ఇంకా ఫేమస్ అవుతారు అని కొందరు సేవకులు ఉన్నారు ఈరోజు ఆన్లైన్లో. డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడు, సైంటిఫిక్ ఆధారాలతో నిరూపిస్తాం అని కొన్ని ప్రసంగాలు చేయడం స్టార్ట్ చేశాను. వీళ్ళు ఈ సంఘాలన్నీ క్రిస్మస్ చేసే ఆ దురద చెవులు కలిగిన వాళ్ళందరూ ఎప్పుడైతే పిలవడం స్టార్ట్ చేశారు. అంటే లాభము నిమిత్తం తప్పైనా వాడు చెప్తారు. ఉదాహరణకి ఆభరణాలు తప్పని చెప్పేసి లేఖనం చెప్తుంది, స్త్రీలు ఆభరణాలు ధరించొద్దు, అలా అందరూ ఖండిస్తున్నారు. ఇప్పుడు పెట్టుకునే సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి బాధగా ఉంటుంది. ఎవడైనా మాకు కూడా కరెక్ట్గానే చెప్పేవాడు ఎవడైనా దొరికితే బాగుండాలి చూస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో వస్తాడు లాభము నిమిత్తం మనుషుల్ని కొనియాడు, ఈ దొంగ మెట్లు దొరుకుతారు అక్కడ. ఇప్పుడు అందుకే వాళ్ళ బాగా ఫేమస్ అయిపోయారు కొందరు సేవకులు. వీళ్ళు దేవుడు నరుడు పైవేషం చూడడు, నువ్వు ఏం పెట్టుకున్నావో దేవుడు చూడడు అని గలతీ పత్రికలోని వాక్యాన్ని తీసి చెప్తాడు. గలతీ పత్రికలో ఆ మాట ఏ సందర్భంలో చెప్పాడు? పౌలు అంటాడు, నేను పేతురు దగ్గర నేర్చుకోలేదు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకోలేదు, ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా దేవుడికి లెక్కలేదు, దేవుడు నరుడి వేషాన్ని చూడడు, దేవుడు హృదయాలను చూస్తాడు అంటాడు. నువ్వు పెద్ద సేవకుడివా చిన్న సేవకుడివా అన్న విషయంలో దేవుడు పై రూపాన్ని చూడడు. ఇక్కడ చెప్పాడు అదే పౌలు అదే పేతురు, మీరు ఆభరణాలు బంగారముతో కానీ ముత్యాలతో కానీ చేతులకు కానీ కాళ్ళకు కానీ జడలకు కానీ అలంకరించుకొనక అని వాళ్ళే రాశారు. ఆ వాక్యాన్ని దీనికోసం తప్పుగా వక్రీకరించుకున్నారు. చూడండి, ఎప్పుడైతే దేవుడు నరుని వేషాన్ని చూడ్డాన్నాడు, పై వేషం వల్ల వీళ్ళు పై వేషం అని చెప్పి వీళ్ళు కల్పించుకొని చెప్తారు. చెప్పి వాక్యాన్ని వక్రీకరించి లాభం నిమిత్తం ఎందుకు అట్లా చెప్తే అందరి మధ్యలో ఫేమస్ అయిపోతారు. ఒక ఆయన బెంగళూరులో ఉంటాడు, చాలా పెద్ద సేవకుడు. క్రిస్మస్ డిసెంబర్ 25 ఛాలెంజ్ అన్నాడు, ఒక్కసారిగా రాష్ట్రం ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు. వాళ్ళకి నచ్చింది. లాభము నిమిత్తం మనుషుల్ని కొనియాడతారు ఈ సేవకులు. చాలా ఒక సేవకుడు ఉన్నాడు, నీతో ఉంటే నీ బోధ కరెక్ట్ అని చెప్పేసి వాదిస్తాడు. నువ్వు డబ్బులు ఇటు ఆపేసావా, డబ్బులు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఆ బోధ కరెక్ట్ అంటాడు. ఇక ఇలాంటి దొంగ మెట్లు నిజంగా వాళ్ళు చాలా గట్టిగా ప్రసంగం చేస్తారు. కొందరు ఈ దొంగ మెట్లు వాడ వెళ్ళాల్సిన లోతు దేవుడు నిర్ణయించిన లోతులోనే వెళ్ళాలి. ఈ దొంగ మెట్లు ఉన్న రూట్లో కనుక వెళ్ళావా పైకి నీకు చాలా లోతు ఉందనిపించింది. ఇక్కడ 200 అడుగులు 300 అడుగులు ఉంటుంది, వాడ ఫీకి వెళ్ళిపోద్ది అనుకుంటావు. తిప్పి చూస్తే అక్కడ తిప్పి 30 అడుగులు 20 అడుగులు 30 అడుగులు ఉండదు. వాడ ఇరుక్కుపోయి కింద గిరుకుపోయి మొత్తం నాశనం. టైటానిక్ పైన కనపడే ఒక మెట్టుకు పోయింది. ఇది నిజంగా దొంగ మెట్టు, కింద ఉంటుంది, కనపడదు. కొందరి జీవితాలు ఎలాంటివి, పాపం వాళ్ళకి త్యాగం అంటే తెలియదు. దేవుడి కోసం ఏం కోల్పోయారో అనుభవం లేని వాళ్ళు ఉంటారు. ఏమి కోల్పోకుండా, ఏ త్యాగము లేకుండా, జీవితంలో ఏ కష్టము తెలియకుండా పిల్లరా, త్యాగము లేని ఏ భక్తి కూడా దేవునికి ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి. నీ ప్రతి బలి అర్పణ, అది పాత నిబంధనలో సాక్రిఫైసెస్ అన్నాడు, మీ బలుల అర్పణ అన్నాడు. నీ ప్రతి బలిలోనూ కొంత వేదన, సాక్రిఫైస్, త్యాగం ఉంది. కొత్త నిబంధనలో ప్రతి జీవితంలోనూ కొంత త్యాగము, వేదన. దేవుడి కోసం నువ్వు కోల్పోయింది, నువ్వు వదిలిపెట్టింది ఏదో ఉండాలి. అందుకే ప్రభుత్వం అంటాడు, రక్షణ ఉచితం, కానీ దానికోసం నువ్వు చాలా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఎబ్రీ పత్రికలో కూడా మీరు త్యాగం చేసిన మొదటి రోజులు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఏ త్యాగం అనుభవం లేని వ్యక్తి, దేవుని కోసం ఏమీ కోల్పోయిన వ్యక్తి, కోల్పోలేని వ్యక్తి దేవుని ప్రజలను ముందుకు నడిపించలేరు పిల్లలు. అందుకని ఆ వ్యక్తి లోతైన అనుభవం ఉందా, త్యాగం పూరితమైన అనుభవం ఉందా, లోతైన ప్రార్థన ఉందా, ఆత్మీయంగా దేవుడు నలగకొట్టి అతన్ని క్రీస్తు వలె మారుస్తున్నాడా,
అలా ఉంటేనే ఆ రూట్లో నీ వాడు వెళ్ళగలదు, లేదా మొక్కలైపోతాయి. రోజులు ఏంటంటే 4 పుస్తకాలు చదివి ఆన్లైన్ 4 ప్రసంగాలు చెప్పి వాళ్ళ పాస్టర్ కంటే బెటర్గా చెప్తుంటే వెంటనే గుంపంతా కోరకలాగా ఆయన కంట పడతా ఉంటారు. బిలాములాగా ప్రవచనాలు చేస్తా వరాలు ఉంటే ఆయన బోధన ఎందుకు గుర్తుపట్టకుండా అవుతూ ఉంటారు. అందుకని దొంగ మెట్లున్నారు జాగ్రత్త, దొంగ ఊపి ఉంది జాగ్రత్త అన్నాడు దావీదు. యోధా అయితే దొంగ మెట్లున్నారు. దొంగ ఊపి చేపలకు ప్రమాదం. ఎందుకంటే వేడికి చేప చచ్చిపోయింది, చేపకి సమాధం. ఓడలు చాలా వరకు కొంచెం ఇప్పుడున్న ప్రజెంట్ దానిలో సెన్సార్ బట్టి కొంచెం దూరంగానే వెళ్తాయి. ఓడలు అంత ఈజీగా దొంగ ఊపులు ఇరుక్కో, చాలా రేరుగా ఇరుక్కుంటాయి. కానీ దొంగ మెట్లకు తగులుతాయి. పౌలుకి ఓడ బద్దలయ్యింది కూడా దొంగ మెట్టు దగ్గరే. మీరు చూడండి, పౌలు ఓడ ప్రయాణం చూసినప్పుడు ఆ ఓడ ఎంత ఉందని చెప్పి చూస్తూ ఉంటారు. చూస్తుంటే 200 బార్లు ఉందంటారు. మళ్ళీ చూస్తారు, అయితే 150 బార్లు, రూట్ బాగానే ఉంది, మనం ఇలా వెళ్ళొచ్చు అనుకుంటారు. సడన్గా చూడగానే 20 మూరలు అయింది. అదేంటి ఒక్కసారిగా 150 20 అయింది అనుకుంటారు. ఆ లోపు ఓడ గుద్దేసి ముక్కలైపోయింది. అక్కడ దొంగ మెట్టు ఉంది, ఓడని బద్దలు కొట్టింది. బైబిల్లో ఆ యాక్సిడెంట్ చాలా డీటెయిల్గా రాశాడు కదా, పౌలు యొక్క యాక్సిడెంట్. చుక్కాని వేసి చూస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటావు ఇది ఎంతో క్షమాగుణం ఉంటుంది, ఎంతో సహన గుణం ఉంటుంది అనుకుంటుంది. సడన్గా రాగానే చీల్చెండాడుతూ ఉంటారు. కాబట్టి మనం గుర్తుపట్టాలి పిల్లారా. మనం వివేచించి నడవాలని లేఖనం చెప్తుంది. అబద్ధాన్ని, అబద్ధ సేవకుల్ని, అబద్ధ బోధనల్ని మనం గుర్తుపడితేనే ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం క్షేమంగా వెళ్ళగలం. లేకపోతే మనం తప్పిపోతాం. జాగ్రత్త సుమ. తప్పిపోకుండా, తొట్టిల్లకుండా ప్రభు మనల్ని కాపాడటానికి సమర్థుడు. ఎప్పుడు మనము అబ్రహాం వలె, నోవాహు వలె, ఆ మోషే, యెహోషువ, కాలేబు వలె మమ్మల్ని తప్పిపోనివద్దు ప్రభు అని మనం కనుక ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టుకుంటే, లోతుని అంతమంది పాపల మధ్యలో కూడా పడిపోకుండా కాపాడిన దేవుడే మనల్ని కూడా కాపాడగలడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన ఎదుట నేను మహిమను నిలబెట్టుటకును ప్రభు సమర్థుడు అంటున్నాడు. కాబట్టి మనల్ని తొట్టిల్లకుండా, మనం దొంగ మెట్లలో పడకుండా ప్రభు మనల్ని కాపాడినట్టుగా వేడుకుందాం. సంపత్ గారు చివరి ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ దేవా, కాపాడు నాయన, తప్పిపోకుండా కాపాడు నాయన, తొట్టిల్లకుండా కాపాడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ మెట్లలో మమ్మల్ని పడనివద్దు నాయన. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అవును దేవా, అవును తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అవును దేవా, మా యాత్రలో కాపాడు నాయన. ఓహో, మేము వెళ్ళవలసిన మార్గం మాకు చూపించు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. నీ చేత నడిపించబడాలి నాయన. మార్గము తప్పి తిరిగే చుక్కలతో కాదు ప్రభా, నీతో నడిపించబడాలి దేవా. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని తప్పిపోనివద్దు తండ్రి, జారిపోనివద్దు నాయన, చల్లబడనివద్దు ప్రభా. అయినా ప్రభా, వెళ్ళవలసిన మార్గంలో తీసుకెళ్ళి, తీసుకెళ్ళి, తీసుకెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. అవును తండ్రి, అవును దేవా. ఎటు వెళ్ళాలో తెలియని కాలం ప్రభా.
నీవే నడిపించు నాయన, నీవే నడిపించు దేవా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఓ స్తోత్రము నాయన, పరిశుద్ధుడా. ఓ తండ్రి, ఎస్ లార్డ్. ఓ తండ్రి, కృప చూపండి, సహాయం దయచేయండి. ఎస్ ఎస్ లార్డ్, పరిశుద్ధుడా, కృప చూపండి. ఎస్ లార్డ్, సహాయం చేయండి. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. అవును దేవా, ఇటు వెళ్ళాలో తెలియని మార్గము నాయన, మేము వెళ్ళే మార్గము నీకే తెలుసు ప్రభా. అందుకే క్షేమకరమైన మార్గం నడిపించు, 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 నడిపించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అవును దేవా, తప్పుతో లేకుండా ఒక్కలైపోయారు దేవా. ఓ కయ్యను తప్పుదాలు గడిచిపోయాడు నాయన, దొంగ ఊళ్ళో చిక్కుకుపోయాడు దేవా. మమ్మల్ని తప్పిపోనివద్దు, మమ్మల్ని తారిపోనివద్దు, మమ్మల్ని బద్దలు కానివద్దు ప్రభా. ఓ స్తోత్రం, స్తోత్రం, సహాయం చేయండి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రము. ఓ దేవా, దేవా, దేవా నాయన. ఒక వ్యక్తి ఎంతగా దైవభక్తి కలిగి ఉన్నాడు, దైవ భయములు కలిగి ఉన్నాడు, ఓ ఎంతగా దైవ భీతతంలో ఉందో అది వివేచించి సాగే కృప దయచేయండి. ఎస్ లార్డ్, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఎస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ఓ స్తోత్రం, స్తోత్రం. ఎస్ లార్డ్. ఓ సహాయం చేయి, బలపరచు, తప్పిపోని బలపరచు నాయన, మమ్మల్ని నడిపించు దేవా, సహాయం చేయి, కృప చూపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు బట్టి నశిస్తున్నాము. సహోదరులందరూ కూడా నాయన వాక్యాసాన్ని బట్టి విశ్వసించండి. ఇద్దరికి ఎవరైతే చూపిస్తున్నామో వాక్యం పొందలేదు నాయన, ఎవరో పొరపడి నాయన వాక్యం నెరవేర్చే సహాయం దయచేయండి. ఈ ప్రయాసలంతా కాకుండా నాయన ఆత్మలు రక్షించబడ సహాయం చేయాలి. ఓ దర్శించు ఆయన, ఈ గ్రామాన్ని దర్శించు దేవా. దొంగ బిడ్డల నుంచి తప్పించు ఆయన, మార్గం తప్పి తిరిగి చుక్కల నుంచి తప్పించు ఆయన, నిర్జలమైన మేఘముల నుంచి తప్పించు దేవా. మమ్మల్ని అందరినీ కూడా తప్పించు ఆయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. కడపడి వర్షం రావాలి నాయన, అది జలమయమైన మేఘం నుంచే రాగలదు నాయన, నిర్జల మేఘం నుంచి రాదు ప్రభు. ఆ దయచేయి దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, స్తోత్రము. ఓ హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ స్తోత్రము, స్తోత్రము. ఎస్ లార్డ్, హల్లెలూయా. ఓ స్తోత్రం. ఎస్ ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయి కడకు నా బ్రతుకునా. కడలేని
కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకునా గురిలేని తరుణాన్ పేరువగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు గురిలేని తరుణాన్ పేరవగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును విశ్వాస నావసాగుచు పయనించు సమయాన్ నా ప్రభు విశ్వాస నావసాగుచు పయనించే సమయాన్ నా ప్రభు సాతాను దొంగమేట్లు చించగా నన్ను తప్పించు నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 సాతాను సుడిగాలి కాదు, ఇక్కడ దొంగ మెట్లు పెట్టాడు. సాతాను దొంగ మెట్లు ఎదురుంచగా నన్ను దారి తప్పించి కాపాడావా నా ప్రభు అని మనం పాడుకుందాం. హల్లెలూయా ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. సర్వశక్తి గల దేవా, ఇంకా నీ లేఖనాన్ని చదివి ఈ పాపపు లోకములో కలుషిత ప్రపంచంలో మేము ఎలా నడవాలో మాకు చెప్పు ప్రభు. నాయన మేము ప్రభు మనుషులు మా వైపు కాదు నీ వైపుకు తీసుకురావాలి, మేము నిన్ను చూపించాలి దేవా. ఇంకా మాకు భయాన్ని దయచే ప్రభు. నాయన నీ రాకడ సమీపంలో ఉంది. ఆయన ఇంత భక్తి చేసినాక మేము బడపడితే ఉపయోగం ఏముంది ప్రభు. మమ్మల్ని కాపాడు ప్రభా. గొప్ప గొప్ప వాళ్ళే పడిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళే తప్పిపోయారు నాయన. నాయన మా శక్తి చేత కాదు, తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడు ప్రభా. దేవా ప్రభా, నేనంత బలహీనుడి నాయన, నన్ను ఇంకా బలపరచు. ఇక్కడ ప్రతి ఒక్కరిని బలపరచు నాయన. ఎవరిని తప్పిపోలేవద్దు నాయన. మమ్మల్ని గురివైపుకి నడిపించు నాయన. నీ వైపే మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని క్షేమకరంగా గురి వద్దకు వెళ్ళేంత వరకు నాయన నిన్ను వెంబడించే కృప. నీ మార్గంలో కుడికి కానీ ఎడమకి కానీ తప్పక నాయన అదే మార్గంలో మేము రావాలి ప్రభా. ఎక్కడ దారి తప్పినా ఎక్కడ ఏ ప్రమాదం ఉంటుందో మాకు తెలియదు ప్రభా. నీ మార్గం మమ్మల్ని నడిపించమని మమ్మల్ని అందరినీ నీకు అప్పచెప్పుకొనొచ్చు. యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన మార్గముల్లో ఆయనను వెంబడిస్తూ ఆయన వలె గురి వద్దకు వెళ్తున్న ప్రతి వారికి సదాకాలము తోడే ఉండనుగాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.